ते वासुदेवाय। श्रीमद्भागवतं द्वितीय स्कंदम अध्यायम 3 श्लोकम 13 इत्यभिव्याहृतं राजा नियम्य भरतर्षभा किमन्यत् पृष्टवान् भो वयास किं ऋषिं कविम् इति अभिव्याहृतं राजा निशम्य भरतर्षभः किम् अन्यत् पृष्टवान् भूयो वयास किं ऋषिं कविम् इत्यभिव्याहृतं राजा निशम्य भरतर्षभः किमन्यत् पृष्टवान् भूयो వయాస కిం ఋషిం కవీం. శౌనకుడు పలికెను, వ్యాసదేవుని సుతుడైన శ్రీల శుకదేవ గోస్వామి గొప్ప ఋషియు, విషయములను కవిత్వ పద్ధతిలో వర్ణింపగల సమర్థుడును అయి ఉండెను. అతడు పలికినదంతయు విన్న పిమ్మట పరీక్షణ్ మహారాజు తిరిగి అతన్ని ఏమని ప్రశ్నించెను. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेव श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांता नमोस्तुते. तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते राधानाथस्वामी नामिने. नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासदि गौरभक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे. मुखं करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे गुरुदिनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम्. आराध्य भगवान् व्रजेश तनयां तदाम वृन्दावनं रम्या काचिदुपासना व्रजवधू वर्गेण वा कल्पिता.
శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమాపుమార్దో మహాన్ శ్రీచైతన్యమహాప్రభోర్మతమిదం తత్రాదరాన పరా. హరే కృష్ణ. ప్రభుజీ, మాతాజీ, thank you very much for joining the call. Conversation came back to Shauna. Let me see where went we wrong. Shauna, Sri Shukha Uvacha. ఇక్కడ శుక మహర్షి మాట్లాడుతున్నారు. Why all of a sudden went back to Shaunaka? Okay. So point ఏంటి? Original conversation between Shaunaka Rishi and Suta Goswami. Suta Goswami చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? శుకుడు ఇలా మాట్లాడాడు అని కన్వర్జేషన్ చెప్తున్నాడు. ఆడ సుఖదేవుల మధ్య, పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ మధ్య కన్వర్జేషన్ నడుస్తూ ఉంది. అది చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో శౌనకుడు వింటున్నాడు కాబట్టి, అందరు వింటున్నారు కాబట్టి, దెన్ శౌనక అగైన్ హీ రేజ్డ్ ఏ క్వశ్చన్, అంటే ఫస్ట్ కన్వర్జేషన్లో. అందుకని శౌనక వచ్చింది ఇక్కడ. ఓకే. శౌనకుడు పలికిన, వ్యాసదేవుని సుతుడైన శ్రీల సుఖదేవ గోస్వామి గొప్ప ఋషియు, విషయాలను కవిత్వ పద్ధతిలో వర్ణింపగల సమర్థుడు అయి ఉండెను. అతడు పలికినదంతా విన్న పిమ్మట పరీక్షిత్ మహారాజు తిరిగి అతనిని ఏమని ప్రశ్నించను. యా, ఇంతవరకు సుఖదేవ్ గోస్వామి ఏం మాట్లాడుతున్నారు? శుద్ధ భక్తి గురించి మాట్లాడుతున్నారు. శుద్ధ భక్తి గురించి, శుద్ధ భక్తుని గురించి, భగవంతుని గురించి, రైట్? లాస్ట్ 3-4 శ్లోకాసు, తర్వాత దానికి ముందు దేవతల గురించి, దానికి ముందు నిరాకారం గురించి, ఇదంతా ఆర్డర్లో ఉంటుంది. మనకి ప్రోగ్రెషన్ కనబడుతుంది. ఒక ఎథీస్ట్ నుంచి తీస్ట్ నుంచి మాయావాది నుంచి దేవతా వర్షిపరు నుంచి పరమాత్మ వర్షిపరు నుంచి నెక్స్ట్ భగవంతుని వర్షిప్. ఈ ఆర్డర్ కనబడుతుంది మనకి. అంటే ఇది ఏం చూపిస్తుందంటే, ఒక మనిషి ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ప్రోగ్రెస్ అవుతాడు. ఒక జీవి ఒక్కసారి జీవుడు భగవంతుని నుంచి బయటపడి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఈ ఎవాల్యూషన్ సైకిల్లో ఎంటర్ అయ్యి 80 లక్షల రకాల జన్మలు ఎత్తి చివరికి మానవ జన్మలోకి వచ్చి, మానవ జన్మలో ఇంకొన్ని జన్మలు ఎత్తి అప్పుడు స్లోలీ కొంచెం దేవుడి మీద నమ్మకం కలిగి, ఇంకా ఆ తర్వాత ఎలా చివరికి కృష్ణ కాన్షియస్నెస్ వచ్చేంత వరకు ఎలా ప్రోగ్రెస్ అవుతాడో ఆ ఆర్డర్ అంతా కనబడుతుంది మనకి. అంటే ఏంటి? కృష్ణ కాన్షియస్నెస్ అనేది అంటే కాన్షియస్ ఆఫ్ కృష్ణ చైతన్యము అనేది ది టాప్ మోస్ట్ రియలైజేషన్ ఆర్ టాప్ మోస్ట్ లెవెల్. చాలామంది అనుకుంటున్నట్టుగా హిమాలయాలకు వెళ్ళడం కాదు. హిమాలయాలకు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ కాదు. వెరెవర్ యు ఆర్, నువ్వు భగవంత్ చైతన్యంలో ఉన్నావా లేవా అన్నది క్వశ్చన్. దట్ కెన్ హ్యాపెన్ ఎట్ హోమ్ ఆర్ దట్ కెన్ హ్యాపెన్ ఇన్ ద ఫారెస్ట్, డజంట్ మ్యాటర్. టాప్ మోస్ట్ అకార్డింగ్ టు భగవద్గీత, భాగవతం ప్రకారం ఏదయ్యా టాప్ మోస్ట్ కాన్షియస్నెస్ అంటే కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణ అంటే ఎవరు తెలుసుకోవటం, నేనంటే ఎవరు తెలుసుకోవటం, కృష్ణునికి నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవటం, తెలుసుకున్న ఆ సంబంధం మీద పనిచేయటం సిన్సియర్గా, సీరియస్గా, డే ఇన్ అండ్ డే అవుట్. ఇది కృష్ణ కాన్షియస్నెస్.
రైట్? ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు మనం లాస్ట్ స్టేజ్‌లో ఉన్నాం. ఇఫ్ వి కంటిన్యూ లైక్ దిస్, వి విల్ ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వి విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్. If we are lukewarm here, or if we are loose, or if we take it as granted, అపరంగా దీన్ని తీసుకున్నట్టయితే, then there is a danger. What is the danger? Nothing wrong. We will have to wait another 80 lakhs species of life. That's all. No big deal. No big deal. సో కాబట్టి ఇక్కడ ఏంటి పాయింట్, వ్యాసదేవుని సుతుడైన శ్రీల సుఖదేవ గోస్వామి గొప్ప ఋషియు, విషయాలను కవిత్వ పద్ధతిలో వర్ణింపగల సమర్థుడు. భక్తుడే కాదాయన కవి. విషయాన్ని రకరకాలుగా చెప్పచ్చు. భాగవతం విషయాన్ని పొయిటిక్గా చెప్తున్నాడు ఆయన. సింపుల్గా 4 మాటల్లో చెప్పేయచ్చు. ఏమండి పరీక్షిత్ గారు, మీరు కృష్ణుడు వినాలండి, కృష్ణ గురించి వినాలని నేను చెప్తానని చెప్పొచ్చు. లేదు, చెప్పే విధానాన్ని కూడా కూర్చోబెట్టే విధానం కూడా ఆయనకు తెలుసు. ఏంటి, ఇది లైక్ పొయిటిక్గా చెప్పగలడు, కవిత్వంలో చెప్పగలడు, కవిత్వంగా భాగవతాన్ని చెప్పగలడు. సో అటువంటి వ్యక్తి చెప్పినంత శ్రద్ధగా వింటున్నారు ఎవరు, పరీక్షిత్ మహారాజు. మధ్య మధ్యలో క్వశ్చన్ అడుగుతూ వింటున్నాడు ఆయన. ఆ తర్వాత ఏమైంది, 2-3 క్వశ్చన్లు ఆయన అడుగుతున్నాడు. లెట్స్ సీ, అవి ఫినిష్ చేస్తాం. చాలా ఉన్నాయి ఆయన క్వశ్చన్లు కూడా. మనకి ఆన్సర్స్ లాగా ఉంటాయి. ఒక ఋషి అడిగే క్వశ్చన్లు కాదు అవి, దే ఆర్ ఆల్సో ఆన్సర్స్ ఫర్ అస్. చూద్దాం. శ్రీకృష్ణ భగవాన్ విశుద్ధ భక్తుడు అప్రయత్నంగా సమస్త భగవద్గుణములను వృద్ధి కావించుకును. శ్రీకృష్ణ భగవాన్ విశుద్ధ భక్తుడు అప్రయత్నంగా సమస్త భగవద్గుణములను వృద్ధి కావించుకును. అట్టి గుణములలో కొన్ని ముఖ్యమైనవి ఇవి. ఏంటి అట, కృష్ణ భక్తుడైన వాడు భగవద్గుణాలు వస్తాయి. ఎలాగొస్తాయంటే మనం భగవంతుని అసోసియేట్ అవుతున్నాం కదా, కాబట్టి మనకు కూడా వస్తాయి. ఐరన్ నిప్పుతోనే అసోసియేట్ అయితే నిప్పుకున్న లక్షణాలు ఐరన్కి వస్తాయి. అలాగే శుద్ధ భక్తుడు, కృష్ణ భక్తుడు కృష్ణుడితో అసోసియేట్ అవుతున్నాడు కాబట్టి కృష్ణుడు ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ద గుడ్ క్వాలిటీస్. కాబట్టి ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ మనలో వస్తాయి. యస్యాస్తి భక్తి భగవత్య కించన సర్వై గుణై తత్ర సమాసతే సురా. నెక్స్ట్ కుతో మహద్గుణ. నెక్స్ట్ ఏమన్నాడు, యస్యాస్తి భక్తిర్ భగవత్య కించన. మనకు నేను మంచివాడిని అవ్వాలి, నాలో మంచి క్వాలిటీస్ రావాలి, నా జీవితం బాగుపడాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలట, సింప్లీ కమ్ టు కృష్ణ అండ్ సరెండర్ టు కృష్ణ, దెన్ సర్వ్ కృష్ణ. దెన్ ఆటోమేటికల్లీ మనం ఎంత మంచి వాళ్ళమైనా, మనం ఎంత చెడు వాళ్ళమైనా, మంచి పోతుంది, చెడు పోతుంది, నిజమైన మంచి ఏంటో వస్తుంది, మనకు వచ్చేస్తుంది. చాలామంది వాళ్ళు మంచి వాళ్ళం అనుకుంటున్నారు. వాట్ ఈస్ దట్ మంచి? హౌ కెన్ యూ డిఫైన్ మంచి? ద డెఫినేషన్ ఆఫ్ గుడ్ ఈజ్ గాడ్. చాలామంది నేను మంచివాడిని అండి. మహారాజ్ అన్నారు, మీరు మంచి వాళ్ళైతే ఇక్కడ ఎందుకున్నారండి అన్నాడు ఆయన. మంచి వాళ్ళు ఎవరు జైల్లో ఉండరు కదా, మరి మీరు ఇక్కడ ఎందుకున్నారండి? మీరు జైల్లో ఉన్నారు, ఆ విషయం తెలుసా మీకు? మంచి వాళ్ళు ఎవరు జైల్లో ఉండరు, మరి మీరు ఎక్కడ మంచి అండి అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, మనం మంచి వాళ్ళం కాం. షాకింగ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకు? ఇంకా జైల్లోనే ఉన్నాం. జైల్లో ఉన్న మంచి వాళ్ళందరినీ గవర్నమెంట్ మంచి వాళ్ళని గుర్తిస్తే ఇమీడియట్గా రిలీజ్ చేసేస్తుంది వాళ్ళని. మనం ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇక్కడే ఉన్నాం ఇంకా. సో హౌ కెన్ యూ సే దట్ ఐఎమ్ గుడ్? సో వీఆర్ నాట్ గుడ్. హార్డ్ ట్రూత్, హార్డ్ రియాలిటీ ఇది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. మంచిగా అవటానికి
ప్రయత్నం చేస్తున్నాం, అయినంత మాత్రాన మంచి కావాలి. రోగం ఉంది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాం, ట్రీట్మెంట్ ఈజ్ గోయింగ్ ఆన్. దట్ డజంట్ మీన్ దట్ ట్రీట్మెంట్ ఈజ్ గాన్, డిసీజ్ ఈజ్ గాన్. నో, ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. సివియర్ డిసీజ్ ఉంది, భవరోగం. ఈ భవరోగం ఉంది. ఈ భవరోగం నుంచి బయటపడడానికి మందులు వేసుకుంటున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని ఇలా రోజుకి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం, ఒకటి 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 ఒకటి. 160 130 మాలలు జపం చేస్తూ ఇలాగ మనం ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం. అంతే, ఇంకా డిసీజ్ క్యూర్ అవ్వలే. బట్ హోప్ ఈజ్ దేర్. ఎస్, అందు మెడిసిన్ ఈజ్ వెరీ గుడ్ మెడిసిన్. మెనీ పీపుల్ ఆర్ క్యూర్డ్ ఫ్రమ్ దిస్ డిసీజ్. సో వీ ఆల్సో విల్ బి క్యూర్డ్ అనే నమ్మకం ఉంది. అంతేగాని వీఆర్ నాట్ దేర్ యట్. సో ఏమండు, యశాస్తి భక్తిర్ భగవత్యకించన సర్వై గుణైతత్ర సమాసతే సురా. సో దేవతల యొక్క ఉన్న మంచి లక్షణాలన్నీ కూడా, భగవంతుని ఉన్న మంచి లక్షణాలన్నీ కూడా మనకు వస్తాయి ఎప్పుడైతే మనం భగవంతుని ఆశ్రయిస్తామో. ఏ మంచి గుణం రావాలి, ఎప్పుడు రావాలి, ఎంత రావాలి, దట్ కృష్ణ విల్ డిసైడ్. వి సింప్లీ టేక్ మెడిసిన్, దట్స్ ఆల్. అకార్డింగ్ టు ద ప్రిస్క్రిప్షన్, అకార్డింగ్ టు ద డాక్టర్, వి జస్ట్ టేక్ ద మెడిసిన్. మెడిసిన్ తీసుకోవడం ఆపొద్దు, ఏమన్నా చేయను. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మారవద్దు. నో నో నో, ఈ ట్యాబ్లెట్ కొంచెం చేదుగా ఉంది, ఇంకో తీయ ట్యాబ్లెట్ వేసుకుంటాను, రోగం తగ్గదు. డాక్టర్ ఏం చెప్పాడో అదే వేసు. దట్స్ కాల్డ్ ప్రిస్క్రిప్షన్. కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపారే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్. కలియుగంలో హరికీర్తనం అనే మెడిసిన్ వాడితే ఈ భవరోగం తగ్గుతుంది. బృహదారణ్యకోపనిషత్తు చెప్తా ఉంది, భాగవతం చెప్తుంది, డిఫరెంట్ డాక్టర్స్ చెప్తున్నారు. దెన్ వీ హ్యావ్ ఫెయిత్ ఆన్ ద డాక్టర్ అండ్ దెన్ కంటిన్యూ. నో నో నో, మా పక్కింటి ఆయనకు అలాంటి రోగం ఉంది, ఆయన మెడిసిన్ వేరే చేసుకున్నాడు, ఆయన క్యూర్ అయింది. నో, యువర్ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. యువర్ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. My grandmother has got same disease, but she got cured with a different process. That is your grandmother, it's not you. It's 7 o'clock. So grandmother, you are you. So your disease, your medicine is your medicine. You just take your medicine. That's all. Nothing. Don't imitate. Just go by doctor. So point and ikkada samasta bhagavad gunalni వృద్ధి కావించుకును. అట్టి గుణంలో కొన్ని ముఖ్యమైన ఏంటి? దయాళువు, శాంతుడు, సత్యవాది, సమదర్శి, దోషరహితుడు, ఉదారుడు, మృదువు, శుచి, అనాసక్తుడు, సర్వుల శ్రేయోభిలాషి, సంతుష్టుడు, కృష్ణ శరణాగతుడు, తాపత్రయరహితుడు, సరళుడు, స్థిరుడు, ఆత్మనిగ్రహుడు, నియమిత ఆహారం గలవాడు, స్వస్థచిత్తుడు, మర్యాదస్తుడు, గర్వరహితుడు, గంభీరుడు, సానుభూతిపరుడు, స్నేహశీలి, కవి, దక్షుడు, మౌని అనున్నవి అతని లక్షణాలు. ఎవరివన్నీ? భగవంతుని యొక్క భక్తుడి యొక్క లక్షణాలు అవన్నీ. ఓకే. శ్రీ చైతన్య చరితామనందుగా నందు శ్రీల కృష్ణదాస్ కవిరాజు గోస్వామి వర్ణింపబడిన భక్తుని 26 ముఖ్య లక్షణములలో సుఖదేవ గోస్వామికి అన్వయింపబడింది. అతని శ్రీమద్ భాగవత ప్రవచనం ఒక గొప్ప కవితా ప్రదర్శనమై ఉన్నది. అతడు ఆత్మదర్శి యొక్క ఋషి, అనగా అతడు ఋషుల్లో కవి అయి ఉన్నాడు. ఇవన్నీ ఆయనలో ఉన్నాయి, కృష్ణ భక్తుడు కాబట్టి. మనం కూడా చెక్ చేసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి మనకు దీంట్లో. మనం కూడా కృష్ణ భక్తులు అంటున్నాం. ఓ ప్రభుజీ, యు ఆర్ వెరీ గుడ్ కృష్ణ భక్త, మీరు చక్కగా గుండు కొట్టించుకున్నారు, తిలకం పెట్టుకున్నారు, పిలక పెట్టుకున్నారు, ధోతి కట్టుకున్నారు, కృష్ణ భక్తుల్లాగా మీరు చాలా కృష్ణ భక్తులు అని చెప్తారు చాలా మంది మనల్ని. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ లిస్ట్ తీసుకోవాలి. ఈ లిస్ట్ తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏమున్నాయి నాకు దీంట్లో. ఏమన్నా ఒకటన్నా రెండన్నా ఉన్నాయా? ఉంటే ఎంతవరకు ఉన్నాయి? అప్పుడు చూసుకొని మనం ఇమ్మీడియట్లీ అర్థం చేసుకోవచ్చు ఎక్కడున్నాం మనం. వాళ్ళు అంటున్నారు, చాలామంది చాలా రకాలుగా అంటారు. ఆయనంత మాత్రం అన్నయ్యని నిజమా?
నిజం కాదు కదా, అసలు నిజం మనకు తెలుసు ఏం జరుగుతుంది. ఓకే, ఒక్క వన్ 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 ఆఫ్ దీస్ క్వాలిటీస్ విల్ కిక్ అస్ అవుట్. ఒక్కటే ఏమన్నాడు? మృదువు, సాఫ్ట్. ఆర్ వి సాఫ్ట్? హౌ మెనీ ఆఫ్ ఆర్ సాఫ్ట్? శుచి, హౌ మెనీ ఆఫ్ ఆర్ క్లీన్ ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ? శుచిగా ఉన్నామా ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ? అనాసక్తి, డిటాచ్డ్, ఆర్ వి డిటాచ్డ్? వాట్ వి డిటాచ్డ్ ఫ్రమ్, వేర్ వి డిటాచ్డ్ ఫ్రమ్? సర్వుల శ్రేయోభిలాషి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా శ్రేయోభిలాషినే కాదు, సర్వులను పక్కన పెట్టండి, మిగతా వాళ్ళని పక్కన పెడితే నేను నా శ్రేయోభిలాషిన? ఎవడయ్యా వాడి శ్రేయోభిలాషి అంటే, ఏమైనా ఆత్మ కొరకైతే వాడు పనిచేస్తాడో వాడు శ్రేయోభిలాషి. సర్వుల శ్రేయోభిలాషి. ఫస్ట్ ఆఫ్ ఆల్ he has to be welfare of his own soul, his own whole self. అప్పుడు then he may think for others. First of all, you don't know who you are and you don't know how నీ శ్రేయస్ ఏంటో నీకు తెలియదు. దెన్ సర్వుల శ్రేయోభిలాషి ఎలా అవుతావు? సర్వుల శ్రేయోభిలాషి అంటే బయటికి వెళ్ళి అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం, హిరణ్యదానం ఇది చేయడమా? సర్వుల శ్రేయోభిలాషి ఎవరు? ఎవరైతే ఒక్కొక్కరిని కాళ్ళ వెళ్ళబడి భగవంతు దగ్గరికి తీసుకొచ్చి భగవంతుని పాదాల దగ్గర పడేసేవాడు సర్వుల శ్రేయోభిలాషి. దట్ ఈస్ రియల్ వెల్ఫేర్ యాక్టివిటీ. రైట్? ఆర్ వి డూయింగ్ ఇట్? అట్ లీస్ట్ ఆర్ వి డూయింగ్ ఇట్? శ్రీల ప్రభుపాద సర్వుల శ్రేయోభిలాషి. He dedicated his life. He dedicated his life, not only last 12 years, entire life he dedicated for that. So he is the real శ్రేయోభిలాష్. శ్రేయస్ అంటే అది, అభిలాష్ అంటే కోరేవాడు. మన శ్రేయస్సును కోరేవాడు మన శ్రేయోభిలాష్. జనాల శ్రేయస్సును, ఎవరి శ్రేయస్సును కోరుతున్నాం, ఎలా కోరుతున్నాం, అది కూడా ఇంపార్టెంట్. ఎవరి శ్రేయస్సును కోరుతున్నాం, ఎలా కోరుతున్నాం? ఓన్లీ మై ఫ్యామిలీ మెంబర్స్, మై కమ్యూనిటీ, మై కంట్రీ, ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ఆర్ ఎంటైర్ లివింగ్ ఎంటిటీస్? ఎవరి శ్రేయస్సును ఎలా కోరుతున్నాం? దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సర్వుల శ్రేయోభిలాషి అవ్వాలి. సంతుష్టుడు, సాటిస్ఫైడ్. ఆర్ వి సాటిస్ఫైడ్? ఆర్ వి సాటిస్ఫైడ్ విత్ అవర్ సెన్స్ గ్రాటిఫికేషన్? నో. ఆర్ యు సాటిస్ఫైడ్ అవర్ పొజిషన్స్? హ్యాంకరింగ్ ఉందా? ఉంది. ఆశ ఉందా? ఉంది. తదపి నా ముంచెత్తి ఆశాపిండం. వచ్చింది ఆశ, కావాలా ఇంకా? ఎక్కడుంది? వేర్ ఆర్ వి? కృష్ణ శరణాగతి పొందామా? కృష్ణ శరణం పొందామా? కృష్ణ నువ్వే దిక్కు. వచ్చిందా? పైకి చెప్తున్నారు, వెల్ కృష్ణ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. బట్ ఇంటర్నల్ వీఆర్ లుకింగ్ ఎట్ అవర్ బ్యాంక్ బ్యాలెన్స్. హౌ మచ్ ఐ హ్యావ్, హౌ మచ్ విల్ సేవ్ మీ, హౌ మచ్ ఐ నీడ్, వాట్ ఎల్స్ ఐ విల్ డూ అని చెప్పి వీఆర్ లుకింగ్ ఇన్ టు దట్. సో వేర్ ఈజ్ కృష్ణ శరణాగతి? నో. తాపత్రయ రహితుడు. ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక. తాపత్రయాలు ఉన్నాయి. ఆర్ వి అవే ఫ్రమ్ దెమ్? నో. నో. సరళుడు, ఆర్జవం, సరళత్వం. ఆర్జవం అంటే సింప్లిసిటీ, సింపుల్ లివింగ్, హై థింకింగ్, వెరీ సింపుల్, నో క్రికెట్నెస్, సరళత్వం. లేదంటే కపటత్వం, ఆపోజిట్ కపటత్వం. కలియుగం లక్షణం ఏంటి? 2 things, హిపోక్రసీ అండ్ క్వారల్ అండ్ హిపోక్రసీ. కలియుగం యొక్క 2 బేసిక్ సిమ్టమ్స్ ఏంటంటే 2. ఏంటది? క్వారల్, ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నారంటే కొట్టుకోవటమే. ఎవరైనా కానివ్వండి, 2 వ్యక్తులు, హూ ఎవర్ దే మే బి, ఎక్కడో దగ్గర ఇద్దరు కొట్టుకోవాల్సిందే. వెరీ సింపుల్. అన్లెస్ దే ఆర్ కృష్ణ భక్త, సిన్సియర్ సీరియస్ కృష్ణ భక్తస్ అయితే తప్పితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, కలియుగ లక్షణం ప్రకారం క్వారల్ ఉండాల్సిందే. ఎక్కడో చోట లేరు, బాగా కలిసి ఉన్నారండి, కపటం. కపటం, దట్స్ ఆల్. దట్స్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ కలి. వెరీ కొంచెం రూడ్గా ఉంటుండొచ్చు, బట్ ఇట్స్ నేచర్, దట్ ఇస్ ద రియాలిటీ. ఓకే, పాయింట్ ఏంటి ఇక్కడ? సరళత్వం. కలియుగం అంటే క్రికెట్నెస్, కపటత్వం ఉంది. అది ఓకే. నెక్స్ట్ స్థిరుడు, స్టేబుల్,
సెన్స్ కంట్రోల్. నిగ్రహుడు సెల్ఫ్ కంట్రోలు, సెన్స్ కంట్రోల్ 2. స్థిరుడు, ఆత్మనిగ్రుడు. నియమిత ఆహారం గలవాడు. ఎస్, ఎవ్రీబడి నో what kind of food we are eating, how we are eating, how much we are eating, when we are eating, where we are eating, everything. That's నియమిత ఆహారం అంటే ఏంటి? అన్నీ వచ్చే దాంట్లో. యుక్త ఆహార విహారస్య యుక్త కర్మస్య చేష్టసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. సో దాంట్లో అన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఎక్కడ తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎవ్రీథింగ్ వర్క్స్, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు దట్. వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. నియమిత ఆహారం గలవాడు. స్వస్థ చిత్తుడు అంటే మన మనసు, మైండ్ ఈజ్ డిసీజ్డ్. మానసిక రోగం. మానసిక రోగం అంటే మనోవ్యాధి. ప్రపంచం కలియుగం మొత్తం మనోవ్యాధి చేత బాధపడుతుంది ఇవాళ. ఈ ప్రపంచానికి ఉన్న ఏకైక వ్యాధి అంటే మనోవ్యాధి. కరోనా, క్యాన్సర్ ఇవి కాదు. అసలు నిజమైన వ్యాధులు ఏంటంటే ఇది మనోవ్యాధి ఉంది. ఈ మనోవ్యాధి నుంచి బయటపడాలి. రైట్. సో స్వస్థ చిత్తుడుగా ఉండాలి. లేక మర్యాదస్తుడు, గర్వరహితుడు. ఎస్, ఎవ్రీబడి ఈజ్ ప్రౌడ్. A beggar is proud of his bowl. Laga, everybody is proud. Something, I have this, I have that, I am this, I am that. రకరకాల ప్రౌడ్ ఉంది. What is their pride? Nothing is yours in this world. Nothing is yours, including your body. Where is the pride? Tell me. Where is the pride? Why? Why pride? You are a beggar. You are a pauper on the street. That's all. But we are proud. I am this, I am that, I have this much. What is the use? Nothing will save you at the time of death. సో కాబట్టి గర్వరహితుడు, గంభీరుడు, సానుభూతిపరుడు, స్నేహశీలి, కవి, దక్షుడు, మౌని. ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ దీస్ క్వాలిటీస్. See, we have been studying Bhagavad Gita, Bhagavatam. I keep on repeating this, reiterating this. ఏమంటున్నా అంటే we have to introspect. ఏమంటాం? సింహావలోకనం. ఇంట్రాస్పెక్ట్ చేయాలి. ఎంతవరకు ఎక్కడ నేను అప్లై చేస్తున్నాను, చదివిన భగవద్గీతని, భాగవతాన్ని ఎక్కడ అప్లై చేస్తున్నాను, ఎంతవరకు అప్లై అవుతుంది అనేది మనం ఇంటర్నల్ ఈక్వేషన్ షుడ్ బి రన్నింగ్. అది చూస్తూ ఉండాలి మనం. లేకపోతే ఇట్ విల్ బికమ్ ఎ పయస్ ఎంటర్టైన్మెంట్. అఫ్ కోర్స్ బెనిఫిట్ ఈస్ దేర్, ఇట్ విల్ బి దేర్. ఇట్స్ నాట్ దట్ ఇట్స్ వేస్ట్ అవుద్దని అనట్లే నేను. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ పయస్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ ఈస్ దేర్, దాంట్లో పయస్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ రకరకాల ఉంటాయి. ఇంపయస్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. అలా కాకుండా పయస్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. వెల్, ఐ గో టు సమ్ టెంపుల్, ఐ సిట్ ఇన్ ద అసోసియేషన్, ఐ హియర్ సమ్ హరికథ, కృష్ణ కథ వింటాను నేను. బట్ ఐ వోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ వినేసి వస్తాను. ఎస్, వెరీ గుడ్. ఎందుకు? ఆ వినేంతసేపు వేరే చెడ్డ పనులు ఏం చేయట్లేదు. ఇన్ దట్ వే ఇట్ హెల్ప్స్. బట్ అట్ ద సేమ్ టైం విన్నది how much we are applying. This is the only barometer for us. Talking to myself actually, not to anybody. Okay. So how I'm speaking so much. How I am applying? How much I am applying? This is the one we have to introspect time and again. Time and again we have to introspect. చాలా శాస్త్రం చాలా చెప్తుంది. ఎంత తీసుకుంటున్నాను నేను? కనీసం 0.001% అయినా తీసుకుంటున్నానా? అట్లీస్ట్ మెంటల్లీ యాక్సెప్ట్ చేస్తున్నా.
Hare Krishna, I'm back. It's a power cut. Hare Krishna, yes. Kanimsham. Yeah. So, point I'm making. Yeah. How much we are applying whatever we are learning. Are you able to hear me? Can you answer one chat law? Chat law answer చేస్తారా? Yes, no? Are you able to hear me? Yes, okay, thank you. So now, ఏమంటున్నాడు ఇక్కడ శ్రీ చైతన్య చరితామృతం నందు శ్రీ కృష్ణదాస్ కవిరాజ గోస్వామిచే వర్ణింపబడిన భక్తుని 26 ముఖ్య లక్షణంలో కవిత్వ లక్షణం ఇచ్చట సుఖదేవ గోస్వామికి అన్వయింపబడింది. అతని శ్రీమద్ భాగవత ప్రవచనం ఒక గొప్ప కవితా ప్రదర్శనం. అతడు ఆత్మదర్శక ఋషి అనగా అతడు ఋషిలో కవి అయి ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ 14th శ్లోక. ఏ తత్సుశ్రూషతాం విద్వన్ సూతనోర్హసి భాషితుం కథా హరికతో దర్కాః సతాం స్యుః సదసి ధ్రువం. ఏతత్ శుశ్రూషతాం విద్వన్ సూతనోర్హసి భాషితుం కథా హరికతో దర్కాః సతాం స్యుః సదసి ధ్రువం. విద్వాంసుడవైన ఓ సుత గోస్వామి, మేమందరం శ్రవణాసక్తులమై ఉన్నందున ఆ విషయాలను దయచేసి మాకు వివరింపుడు. అంతేగాక హరికథగా పరిణమించున్నట్టి కథలను తప్పక భక్తుల సాంగత్యమున చర్చింపవలెను. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక ఏమంటున్నాడు? హరికథని ఎప్పుడైనా భక్తుల సాంగత్యాన్ని, దిస్ ఈజ్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇదే భాగవతాన్ని నేను ఒంటరిగా చదువుతాను, బట్ నాకు అస్థిమశకాంతరం కనబడుతుంది, డిఫరెన్స్ కనబడుతుంది. వెన్ ఐ రీడ్ ద సేమ్ భాగవతం ఇన్ అసోసియేషన్ with the devotees like all of you, and if I did the same thing on my own, I see the difference a lot. అంటే శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదు, శాస్త్రం ఎప్పుడు భాగవతం తప్పు కాదు. ఎస్పెషల్లీ భాగవతంలో ఎన్ని వేల సార్లు చెప్పబడింది. ఏంటి? కృష్ణ కథని మనం అధ్యయనం చేయాల్సింది, భాగవత అధ్యయనం చేయాల్సింది అసోసియేషన్ ఆఫ్ ద డెవోటీస్. సతాం ప్రసంగా మమ వీర్య సంవిదో భవంతి హుత్కర్ణ రసాయన కథ. కపిలముని టెల్లింగ్, డోంట్ సిట్ ఎట్ హోమ్ అలోన్ అండ్ జస్ట్ రీడ్ ఆర్ చాంట్. చాంటింగ్ అయినా, ఆ చాంటింగ్ అయినా, ఈ చాంటింగ్ అయినా అసోసియేషన్లో చేయాలి, భక్తుల మధ్యలో, భక్తుల సాంగత్యంలో చేయాలి. అప్పుడు మాత్రమే కృష్ణ కథ రుచిస్తుంది, ఇంకా రుచి ఎన్హాన్స్ అవుతుంది. సో ఐఎమ్ సీయింగ్ దిస్ ఇస్ అ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో నో ఎగ్జాగ్జరేషన్. అక్కడ అతిశయోక్తి కానే కాదు, అతిశక్తి అక్షరాల నిజం అది. యూ సీ many of you are trying actually. When you 10 members sitting together reading something కృష్ణ సంబంధించింది, మీరు ఒక్కరు చదవండి, ఎలా ఉంటుంది? You will see the difference. If anybody has not got the taste to test yourself. సో ఇక్కడ ఏమంటున్నాడు? హరికథగా పరిణమించినట్టి కథలను తప్పక భక్తుల సాంగత్యమున చర్చింపవలెను. ఏమన్నాడు భగవంతుడు భగవద్గీతలో? కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని చెప్పాడు అక్కడ. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అదేనా? యా, అక్కడ కూడా భగవంతుడు సేమ్ విషయం చెప్తున్నాడు, ఇదే విషయం చెప్తున్నాడు. ఏంటది? భక్తుల సాంగత్యం చర్చింపు. అక్కడ ఏమన్నాడు? నా భక్తులు దే విల్ ఎన్లైటన్ ఈచ్ అదర్, దే విల్ ఎన్లైటన్ ఈచ్ అదర్. ఇక్కడ కూడా సూత గోస్వామి శౌనక ఋషి అదే చెప్తున్నాడు. అయ్యా, మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, కాబట్టి ఆ విషయాలన్నీ మాకు చెప్పండి.
ఏ విషయాలు? సూత గోస్వామి చెప్పినంత విని పరీక్షిత్ మహారాజు ఏం చేశాడు నెక్స్ట్ అన్నది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, గతమున్న శ్రీల రూపగోస్వామి భక్తిరసామృతో సింధువు నుండి ఉదాహరించినట్లు శ్రీకృష్ణ భగవానుని సేవతో జతపరిచినచో లౌకిక విషయములను సైతం దివ్యమైనవిగా అంగీకరింపవచ్చును. ఎస్, యాక్చువల్లీ మన మన జీవితంలో లౌకికమైనది ఏమీ లేదట. అంటే 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 ఒక భక్తుని జీవితంలో లౌకికమైనది ఏమీ లేదు, అంతా ఆధ్యాత్మికమే ఉన్నాయి. లౌకికం అంటే ఏంటి? భౌతిక సంబంధించిన, ఈ లోకానికి సంబంధించిన లౌకికం, లోకంలోంచి వచ్చింది లౌకికం. నెక్స్ట్ ఆధ్యాత్మికం. కానీ ఒక భక్తునికి సంబంధించిన మనకు అంత ఆధ్యాత్మికమే, భక్తునికి లోకమే లేదు, లౌకికమే లేదు, అంత ఆధ్యాత్మికమే. ఎందుకు? ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు కృష్ణ, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ అండ్ మెయింటైన్డ్ అండ్ ఎంజాయిడ్ బై కృష్ణ. కాబట్టి ఒక భక్తునికి లౌకికం అనేది లేదు. సో ఇక్కడ అదే చెప్తున్నారు, భక్తుల సంస్థని ఉదయించినట్లు శ్రీకృష్ణ భగవానుడి సేవతో జతపరిచినచో లౌకిక విషయములు సైతం దివ్యమైనవిగా అంగీకరించవచ్చు. ఏంటది? నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. నిర్బంధ కృష్ణ సంబంధే, ప్రతి వస్తువుని ప్రతి వ్యక్తిని మనం కృష్ణునితో సంబంధంతో చూస్తున్నాం. మనం ఎవ్రీబడి ఈజ్ ఏ సోల్, సోల్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. Then everybody is related with Krishna. So కాబట్టి where is the లౌకికం చెప్పండి? there is no లౌకికం. సో ఆ విధంగా చూస్తే అంతా కూడా ఆధ్యాత్మికమే అవుతుంది. శ్రీకృష్ణ భగవాన్ ఉదాహరణమునకు అల్పవర్గమునకు స్త్రీలు, శూద్రులు, ఉన్నత వంశం వారి అయోగ్య సంతానం, స్త్రీ వైశ్య ద్విజ బంధూనాం, ప్రభుపాద వాడుతున్నారు అది. వ్యాసదేవుడు చెప్పినట్టుగా స్త్రీ వైశ్య ద్విజ బంధూనాం, స్త్రీ శూద్ర ద్విజ, స్త్రీ వైశ్య ద్విజ బంధు అయితే 3. అల్పవర్గములకు శూద్రులు, ఉన్నత వంశం వారి అయోగ్య సంతానం, ప్రత్యేకంగా వసకబడినటువంటి రామాయణము, మహాభారతం వంటి పురాణములు సైతం వేదవాంగ్మయంగా అంగీకరింపబడినవి. భగవాన్ని కర్మల సంబంధములు అవి రచింపబడుటయే అందుల కారణము. వేదం యొక్క సామ, యజ, ఋగ్, అధర్ములను 4 భాగముల పిదప మహాభారతం పంచమ భాగంగా ఆమోదింపబడింది. అల్పజ్ఞులైన వారు మహాభారతమును వేద భాగముగా అంగీకరింపకున్నను మహర్షులు, ప్రామాణికులు దానిని వేదముల పంచమ భాగముగా అంగీకరింతురు. భగవద్గీత ఏనన్నది అట్టి మహాభారతం నందలి భాగము. ఏంటి? స్పిరిచువల్ మ్యాటర్స్ ఆర్ very tough to understand, first place. Second is tough to practice. ఏంటి? ఆధ్యాత్మిక విద్య అన్నది అంత ఈజీ కాదు, బ్రహ్మ విద్య. సో ఈ బ్రహ్మ విద్య ఈ కలియుగంలో ఉన్నటువంటి శూద్రులు, స్త్రీలు, తర్వాత ఉన్నత వంశం వారి అయోగ్య సంతానం, అంటే ద్విజ బంధువునాం, ద్విజులు లేరు, అంతా ద్విజ బంధువులే ఉన్నారు. ద్విజ అంటే బ్రాహ్మణ బంధువులే ఉన్నారు, బ్రాహ్మణులు ఎవరు లేరు. కలౌ శూద్ర సంభవ కలౌ శూద్ర అని చెప్పాడు. కలియుగంలో అందరూ శూద్రులే. ఏమన్నా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే పైకి వెళ్ళొచ్చు కొంచెంగా, బట్ అదర్వైజ్ బై బర్త్ ఎవరిబడి శూద్ర. ఎందుకు? ఏజే అట్లాంటిది. సో అలాంటి వాళ్ళకి బ్రహ్మ విద్య అర్థం కావాలి. ఎలా అర్థం అవుతుంది? అందుకని ఋషులు, ఎస్పెషల్లీ వ్యాస ఋషి ఏం చేశాడు? ఆయన మహాభారత యుద్ధాన్ని గ్రంథస్థం చేసి దాంట్లో ఫిలాసఫీ పెట్టాడు. ఆయన తెలియకుండానే ఫిలాసఫీ పెట్టబడింది అక్కడ. రామాయణం ఉంది. ఇవన్నీ కల్పిత గాథలు కాదు. సో కాబట్టి ఏమన్నాడు? మహాభారతం వంటి పురాణములు సైతము వేదవాంగ్మయంగా అంగీకరింపబడినవి. వేదం అంటే వేదాలే కాదు, వేదాలని అప్లై చేస్తున్నటువంటి ప్రతి స్క్రిప్చర్ కూడా వేదవాంగ్మయం అవుతుంది. సో భగవాని కర్మల సంబంధంలో అవి రచింపబట్టి అందులో కారణం. మహాభారతమే కానివ్వండి, రామాయణమే కానివ్వండి, నెక్స్ట్ భాగవతమే కానివ్వండి,
ఇవన్నిట్లో కూడా ఏమున్నాడు? ఏముంది? భగవంతుడు ఉన్నాడు. రైట్? రామాయణంలో రాముడు, మహాభారతంలో కృష్ణుడు ఉన్నాడు. అంటే మనకు తెలిసి తెలియక ఏం చేస్తున్నాం? మనం భగవంతుని కథే వింటున్నాం. రామకథ, కృష్ణ కథ వింటున్నాం. రైట్? సో దట్ ఈస్ అవర్ కనెక్షన్. ఇండియాలో పుట్టే అడ్వాంటేజ్ అది. ఏందది? మనకు తెలియకుండానే మనం కనెక్ట్ అయిపోతాం, భగవంతుని కనెక్ట్ అవుతున్నాం. బికాస్ సాఫ్ట్వేర్ పుణ్యం అని చెప్పి ఇవాళ రామకథ, కృష్ణ కథ ప్రపంచం అంతా వచ్చేసింది. We have to look at the positive side of it. What happened? Indians are all over the world now. Somehow the Ramakatha, Krishna Katha is being spread. Srila Prabhupada వారు అంత ముందే స్ప్రెడ్ చేసి పెట్టారు కృష్ణ కాన్షియస్నెస్ విధంగా. పృథ్వీచే యథ యథ నగరాదిగ్రామ్ సర్వత్ర ప్రచార హోయిబే మరణం. చైతన్య మహాప్రభు ఆల్రెడీ ప్రెడిక్ట్ చేశారు. కానొక సమయంలో నా నామం అంతా ప్రపంచం అంతా మారుమోగుతుంది. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మల్టిపుల్ వేస్. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ విషయం బ్రహ్మ విద్య అర్థం కావడానికి భాగవత రామాయణాలు, భారత రామాయణాలు ఋషుల చేత రాయబడి ఉన్నాయి. నెక్స్ట్ వేదం యొక్క సామ, యజుర్, ఋగ్, అధర్ముల 4 భాగముల పిదప మహాభారతం పంచమ వేదంగా ఆమోదింపబడింది. మహాభారతానికి పంచమ వేదం అని పేరు. ఎందుకు? 4 వేదాలు ఆల్రెడీ ఉన్నాయి, ఇది పంచమ వేదం. ఎందుకు? 4 వేదాల్లో ఉంది, దీంట్లో కూడా ఉంది. దీన్ని కూడా పంచమ. ఎస్పెషల్లీ భగవద్గీత ఉంది మహాభారతంలో. అందులో భగవంతుని చేత స్వయంగా చెప్పబడినటువంటి భగవద్గీత ఉంది. సో కాబట్టి ఇట్ ఈస్ ద పంచమ వేదము. 4 వేదాలు భగవంతుడే చెప్పాడు. ఈ 5వ వేదం భగవద్గీత కూడా భగవంతుడే చెప్పాడు. కాబట్టి మహాభారతం కూడా వేదంగానే స్వీకరించాలి అని చెప్తున్నాడు. దేర్ ఆర్ సమ్ పీపుల్, ఎవరు? అవర్ గ్రేట్ ఫ్రెండ్స్ నిరాకారవాదీస్ ఉన్నారు, మాయావాదులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? మహాభారతం జరగలేదండి, ఎవరో కానీ కూర్చొని ఊహించుకొని రాసుకున్నాడండి. అంటే పిచ్చోడా, ఢిల్లీ నుంచి ట్రైన్ ఎక్కితే 4 కురుక్షేత్రం స్టేషన్ వస్తుంది. 12 రూపాయలు 13 రూపాయలు పెడితే స్టేషన్ వస్తుంది. కురుక్షేత్ర, దట్ ఈస్ అ ప్లేస్. కురుక్షేత్రం ప్లేస్ ఉంది, హస్తినాపురం ప్లేస్ ఉంది ఈ రోజుకి కూడా. సో మెనీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. బట్ దీస్ ఫెలోస్ ఆర్ సేయింగ్ దట్, ఏమంటున్నారు? మహాభారతం జరగలేదండి, అది కట్టుకథ అండి అని చెప్పి దీస్ ఫెలోస్ ఆర్ ప్రాపగేట్ చేస్తున్నారు. సో అది దాని గురించి మాట్లాడుతున్నాను. వేద భాగములు అంగీకరింపకున్నను మహర్షులు ప్రామాణికులు దాన్ని వేదములు పంచమ భాగంగా అంగీకరింతురు. భగవద్గీత అన్నదట్టి మహాభారతం నందలి భాగము అల్పజ్ఞుల కొరకే, అది శ్రీకృష్ణ భగవాన్ని ఉపదేశపూర్ణమై ఉన్నది. కొందరు అల్పజ్ఞులు భగవద్గీత గృహస్థులకు ఉద్దేశింపబడి కాదని పలుకుదురు. సో మెనీ. ఎవరికి మరి భగవద్గీత? గృహస్థులకు కాకపోతే? అర్జునుడు గృహస్థ, కృష్ణుడు కూడా గృహస్థ. ఇద్దరు గృహస్థులు మాట్లాడుకున్నది, గృహస్థుల గురించి మాట్లాడకపోతే సన్యాసుల గురించి మాట్లాడుకుంటారా? రైట్? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ సన్యాస్. వై దే హ్యావ్ టు టాక్ టు అబౌట్ సన్యాస్? ఇది అంటే దాన్ని ఏమంటారు చూసారా, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లునూరులో శని ఉందన్నట్టుగా. సో పీపుల్ ఆర్ లైక్ దట్. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్స్. బట్ ద సేమ్ ఇండియన్స్ ఆర్ ఇంటర్ప్రిటింగ్ ఇన్ డిఫరెంట్ వేస్, ఇన్ దేర్ ఓన్ వే. అల్టిమేట్లీ సఫర్. అల్టిమేట్లీ చివరికి జరిగే ఫలితం ఏంటంటే సఫర్. యూ హ్యావ్ టు సఫర్, ఎవ్రీబడి హస్ టు సఫర్. సో అది అట్టి సరే నందలు అల్పజ్ఞుల కొరకే, అది శ్రీకృష్ణ భగవాన్ ఉపదేశపూర్ణమైనది. కొందరు అల్పజ్ఞులు భగవద్గీత గృహస్థులకు ఉపదేశింపబడినది కాదని పలుకుదురు. కానీ అది గృహస్థుడు అర్జునునకు వివరింపబడినదని, మరి గృహస్థ పాత్ర పోషణ ఎందే శ్రీకృష్ణ భగవాన్చే అది పలకబడినదని వారు పలుకుదురు. హరే కృష్ణ. అనగా వేదజ్ఞానం యొక్క అత్యున్నత తత్వమును కలిగి ఉన్నప్పటికీ భగవద్గీత ఆధ్యాత్మిక విజ్ఞాన ఆరంభకులకు ఉద్దేశింపబడి ఉన్నది. భగవద్గీత ఏమంటున్నాడు? స్టార్టింగ్ దేంటి? ఆధ్యాత్మిక జీవితంలో ఎంట్రన్స్, ఎస్పెషల్లీ 2nd చాప్టర్ భగవద్గీత ఎంట్రన్స్. వన్స్ యూ ఫినిష్ భగవద్గీత, యూ హ్యావ్ ఫినిష్డ్ గ్రాడ్యుయేషన్, లైక్ దట్. భాగవతం పోస్ట్ గ్రాడ్యుయేషన్, నవ్ వీఆర్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎందుకు? భగవద్గీత అయిపోయింది. అనగా వేదజ్ఞానం యొక్క అత్యున్నత తత్వమును కలిగి ఉన్నప్పటికీ భగవద్గీత ఆధ్యాత్మిక విజ్ఞాన ఆరంభకులకు
ఉద్దేశింపబడినది. ఇక శ్రీమద్ భాగవతం అట్టి ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమున పట్టభద్రులకై కళాశాల మరియు విశ్వవిద్యాలయ విద్యార్థులు అంటే యూనివర్సిటీ, భాగవతం అనేది యూనివర్సిటీ, పట్టభద్రులకై ఉద్దేశించబడినది. కనుకనే భగవద్ లీలలను కలిగి ఉన్న మహాభారతం, పురాణములు, ఇతర రచనలు వంటి వాంగ్మయం దివ్య వాంగ్మయమై ఉన్నది. వాటిని మహాభక్తుల సాంగత్యమున పూర్ణ శ్రద్ధతో చర్చింపవలసి ఉన్నది. ఎంత చెప్పారు ప్రభా, చాలా చెప్పారు. అంటే మొత్తం తీసుకొచ్చారు. ఏంటి అల్టిమేట్లీ పాయింట్ ఏంటి? ఎస్పెషల్లీ శ్రీమద్ భాగవతం ఇస్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ని ఇంట్లో కూర్చొని చదవడానికి వీల్లేదు. మహాభక్తుల సాంగత్యమున పూర్ణ శ్రద్ధతో చర్చింపవలసి ఉన్నది. దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ రిక్వైర్మెంట్. దెన్ యూ విల్ గెట్ ది అల్టిమేట్ రిజల్ట్. ఓకే. కానీ వచ్చిన చిక్కేమనగా వ్యాపార ధోరణి కల వారిచే చర్చింపబడినప్పుడు అట్టి వాంగ్మయము చరిత్రలు లేదా ఇతిహాసములు వంటి లౌకిక వాంగ్మయముగా గోచరించును. ఎస్, వ్యాపార ధోరణి, బిజినెస్ పీపుల్ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆన్ ద నేమ్ ఆఫ్ భగవద్గీత అండ్ భాగవతం, రైట్? దే ఆర్ లివింగ్ ఆన్ దట్. భాగవత్ సప్తాహాలు, గీతా పారాయణాలు పెట్టేసి లక్షల మందిని పోగేసేసి డబ్బులు దండుకొని వాళ్ళ జీవితాలను గడుపుకుంటున్నారు. జనాల్లో ఉన్నటువంటి వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్నారు. కాదు, అది కాదు. వ్యాపార ధోరణి కలవారి చర్చించబడిన అట్టి వాంగ్మయము చరిత్రలు ఇతిహాసాలు వంటి లౌకిక వాంగ్మయంగా గోచరించును. అంతే కదా. వెన్ యూ అందుకని క్వాలిటీ ఆఫ్ ఏ బ్రాహ్మణలో ఇది చెప్పబడింది. ఏంటి? అయితే నువ్వు డబ్బుల కొరకు పనిచేస్తావో దట్ హ్యాస్ బిజినెస్. అందుకని బ్రాహ్మణుడు నెవర్ టేక్స్ మనీ. ఎప్పుడైతే మనీ డిమాండ్ చేశావో, ఇస్తే తీసుకోవడం వేరు, డిమాండ్ చేశావో ఇట్ లూజెస్ ఇట్స్ వాల్యూ పోతుందని, శాంక్టిటీ పోతుంది. ఈవెన్ దో నువ్వు శ్రీమద్ భాగవతమే చెప్పినప్పటికీ కూడా ఇట్ లూజెస్ ఇట్స్ శాంక్టిటీ, పవిత్రత పోతుంది. ఇట్ హ్యాస్ టు బి గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందుకని బ్రాహ్మణ అంటే మీనింగ్ అర్థం దాంట్లోనే ఉంది. బ్రాహ్మణ అంటే ఏంటి? అపోజిట్ కృపణ. కృపణ అంటే మైజర్, పిసినారి. బ్రాహ్మణుడు అంటే ఉదారి, ఆపోజిట్ టు పిసినారి, జనరస్ పర్సన్. జనరస్ పర్సన్ ఏం చేస్తుంటే ఎవ్రీథింగ్ గివ్స్ ఫ్రీలీ, ఎస్పెషల్లీ వేద విద్య, భగవద్ విద్యని ఫ్రీగా పంచేవాడు బ్రాహ్మణుడు. నో నో, యూ వోంట్ టేక్ ఎనీ మనీ. మనీ పెట్టావు, ఇట్ లూజెస్ ఇట్స్ శాంక్టిటీ. సో అందుకని దిస్ షుడ్ బి హ్యాపెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందుకని ఏమండి, ఇక్కడ బిజినెస్ కాకూడదు ఇది. అన్ఫార్చునేట్లీ వెల్ టుడే ఇట్ హెస్ బికమ్ ఏ బిగ్ బిజినెస్, లుక్రేటివ్ బిజినెస్. ఏంటి? ఇన్వెస్ట్మెంట్ లేనటువంటి బిజినెస్గా తయారైంది ఇవాళ. ఎస్పెషల్లీ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు అమెరికా టేకింగ్ ది శ్రీమద్ భాగవతం ఫర్ మనీ. ఎస్పెషల్లీ ఇట్స్ ఇన్ డాలర్స్. ఇక్కడైతే రూపీస్లో వస్తుంది, అక్కడికి వెళ్తే డాలర్లో వస్తుంది. ఓకే, సమ్హౌ get a visa, go there, accumulate money. People are doing that. It has become a big practice nowadays. అది చెప్తున్న ప్రభుపాద. వాని యందు పెక్కు చరిత్రాత్మక సంఘటనలు ఉంటే అందులో కారణము కనుకనే అట్టి వాంగ్మయమును భక్తుల సాంగత్యం చర్చించవలనని ఇతర తెలుపబడింది. భక్తుల ద్వారా చర్చింపబడనిదే అవి ఉన్నత శ్రేణి జనులకు ఆస్వాదనీయములు కాజాలవు. ఓకే, ఒక్క నిమిషం. సారాంశం ఏమనగా భగవానుడు నిరాకారుడు కాడు, అతడు పరమ పురుషుడు, అతడు పలు కర్మలను కలిగి ఉండును, అతడే జీవులందరికీ ప్రభువు మరియు నాయకుడు. పలు కర్మలను కలిగి ఉండంటే ఆయన కర్మ వస్తుందని అర్థం, ఆయన చాలా పనులు చేస్తున్నాడని అర్థం. పతిత జీవులను తరింపచేయుటకై తన ఇచ్ఛానుసారము ఆంతరంగిక శక్తి ద్వారా అతడు అవతరించును. ఆ విధంగా అతడు అచ్చము సాంఘిక రాజకీయ ధార్మిక నాయకుల వలె పాత్ర పోషణము కావించును. కాని పాత్రలు అన్నీ అంతిమున హరికథగా పరిణమించును. కావున అన్నీ దివ్యములై ఉన్నవి. మానవ సంఘంలోని సామాన్య కర్మలను ఆధ్యాత్మిక పరిచయ విధానం అదియే. మనుజులు చరిత్రను మరియు కథలు, నవలలు, నాటకాలు, పత్రికలు, వార్తాపత్రికలు వంటి గ్రామ్య కథలను పఠించుట యందు మిగులు అనురక్తులైందురు.
వారిని శ్రీకృష్ణ భగవాని భక్తియుక్త సేవతో జతపరిచినప్పుడు భక్తులు ఆస్వాదించు హరికథల వైపునకు వారు మరలగలరు. వారిని శ్రీకృష్ణ భగవాని భక్తియుక్త సేవతో జతపరిచినప్పుడు భక్తులు ఆస్వాదించు హరికథల వైపునకు వారు మరలగలరు. భగవాను నిరాకారుడు కాడనియు, అతడు చేతనారహితుడనియు, అతడు నామరూపరహితమైన కథలని రాయనియు చేయబడిన ప్రచారము జనుల భగవద్ భావన రహితులగుటకు, శ్రద్ధారహిత దానవులగుటకు దోహదపడింది. చాలా చెప్తున్నారు, ప్లీజ్ వినండి. భగవానుని దివ్య కర్మల నుండి ఎంతగా వైదొలిగినచో అంతగా వారు లౌకిక కర్మల యందు అనురక్తులగుదురు. ఎస్, ఎక్కడో దగ్గర మనం అనురక్తులు అవ్వాల్సిందే. లౌక్యం పట్ల అనురక్తులమా, భగవంతుని పట్ల అనురక్తులమా అనేది క్వశ్చన్ ఇక్కడ. రైట్, ఇటు నుంచి పోతే అటు, అటు నుంచి పోతే ఎటు నుంచి, ఎక్కడో దగ్గర ఉండాలి. ఖాళీగా అయితే కూర్చోలేము మనం, అవునా? భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి, లేదంటే టీవీ చూడాలి, వాట్సాప్ చూడాలి, ఫేస్బుక్ చూడాలి, యూట్యూబ్ చూడాలి. రైట్, ఏదో ఒకటే చేయాలి. ఖాళీగానైతే కూర్చోలేము. సో మరి బెస్ట్ థింగ్ ఏంటి? సమ్హౌ హోల్డ్ ఆన్ టు శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం కొనుక్కొని టైం దొరికిన వల్ల ఓ పేజ్ చదువుతా. వెరీ సింపుల్ లాజిక్. భాగవతం చక్కగా శ్రీ ప్రభుపాద వారు చెప్పారు, ఏ పేజీ, ఏ క్యాంటోలో ఏ పేజీ ఓపెన్ చేసినా మనం చదవచ్చు. భాగవతం అంత చక్కగా ఉంది. సో కాబట్టి అర్ధగంట టైం దొరికింది, లెట్ మీ ఓపెన్ శ్రీమద్ భాగవతం. అందుకని ఐఎమ్ రికమెండింగ్ ఎవ్రీబడి, ప్లీజ్ హ్యావ్ ఏ శ్రీమద్ భాగవతం సెట్ విత్ యూ. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫస్ట్ బుక్ ఇంట్లో ఉంటే తీసి చదువుతాం, అది లేకపోతే చదవలేము. సో దెన్ ఇంట్లో ఉంది, I have 30 minutes ఉంది, I can call somebody, or I can open Facebook, or I can do so many things, but let me open శ్రీమద్ భాగవతం. అప్పుడు మన సమయం యథార్థంగా ఉపయోగపడిన అని ఇంకా ఏమంటాం, పర్ఫెక్ట్గా యూటిలైజ్ అయింది టైం. ఎందుకు? భగవద్గీత భాగవతం ఏందది? కృష్ణ కథ. భగవాని దివ్య కర్మల నుండి ఎంతగా వైదొలిగినచో అంతగా వారు లౌకిక కర్మలందు అనురక్తులగుదురు. ఎస్, అది వారిని భగవద్ధామను చేర్చుటకు బదులు నరకానికి వారి మార్గమును సుగమం చేయగలదు. భగవాని కర్మలతో సంబంధం లేనటువంటి ఎట్టి వాంగ్మయం కూడా పఠింపనట్లుగా సమస్త భారతీయుల సాంఘిక వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉండెను. 50 ఏండ్ల క్రిందటను ఆ విధంగానే ఉన్నది. భగవానునితో సంబంధం లేని నాటకములను వారు వేసడి వారు కారు. భగవత్ సంబంధం కానటువంటి ఉత్సవమును కానీ పండుగను కానీ వారు నిర్వహించేవారు కారు. అంతేగాక పవిత్రం కానటువంటిది, భగవత్ లీలలచే పునీతం కానటువంటిది నాకు స్థలమును సందర్శించేది వారు కారు. ఆ విధంగా గ్రామమునందు సామాన్య మానవుడు కూడా రామాయణం, మహాభారతం, గీత, భాగవతం మొదలగు వాని గురించి చిన్ననాటి నుండి చర్చించేవాడు. కానీ కలికాల ప్రభావంన ఇప్పుడు వారు శునక సూకర నాగరికతకు ఈడవబడి ఏమాత్రం ఆధ్యాత్మిక చింతన లేకుండా కడుపు నింపు కొనుటకు శ్రమించుచున్నారు. ఎగ్జాక్ట్లీ, we all have this experience. I have experience. I may be the younger person compared to many of you, so you know better than me, you saw more than me. మీ అందరికి నాకంటే ఎక్కువ తెలుసు, పెద్దవాళ్ళు కాబట్టి. ఏంటి 50 ఏళ్ళ కింద నాకు తెలుసు. నాటకాలు వచ్చేది, సురభి నాటక సంఘం ఉండేది. వాళ్ళు ఒక 10-12 నాటకాలు వేసేవాళ్ళు. ఏముంది దాంట్లో? రామాయణం, మహాభారతం, భాగవతం 3 ఉండేది, ఇంకేం ఉండేది కాదు. దాంట్లో ఇంకొకటి ఏదో ఉండేది, వి యూస్ టు గో. ఎంత? ఒక 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఈవినింగ్ 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళి నాటకం అయిపోయి రాత్రి 2-3 అవుద్ది. అప్పుడు మళ్ళీ 10 కిలోమీటర్లు వెనక్కి నడిచి వచ్చి పడుకొని, సో దాని కొరకు వెయిట్ చేస్తుండేవాళ్ళం. ఎంత చాలా బాగుండేది. ఐ స్టిల్ రిమెంబర్. సత్యహరిచంద్ర నాటకం, ఇంకా ఏంటి అవి చాలా ఉండే, మర్చిపోయాను. ఇలా ఉండేది. అంటే పాయింట్ ఏంటి? ఐఎమ్ మేకింగ్ ఎనీథింగ్, వాట్ ఎవర్ ద గ్యాదరింగ్ ఈజ్ హ్యాపెండ్, కృష్ణ వాజ్ ద సెంటర్, భగవంతుడే ఫోకస్ ఉండేది. అంటే భగవద్గీత, భాగవతం బుక్లు ఓపెన్ చదవాల్సిన అవసరం లేకుండే. రోజు నీ పని నువ్వు చేసుకుని సాయంత్రం రాగానే సంథింగ్ ఈజ్ రెడీ,
which will remind you Krishna and which will purify you. And at the end you would go back. కానీ ఇప్పుడు ఏమైంది? సర్వనాశనం అయిపోయింది. టీవీ వచ్చేసి టీవీ సర్వనాశనం చేసింది. అందుకని మనం చెప్తాం కదా, 8 ఏళ్ళ ముస్లిం పాలన, 200 ఏళ్ళ బ్రిటిష్ పాలన ఇండియాని ఏమీ చేయలేకపోయింది. వేదిక్ కల్చర్ని ఏమీ చేయలేకపోయింది, జీరో ఇంపాక్ట్. కానీ 20 ఏళ్ళ టీవీ వచ్చేసి సర్వనాశనం చేసింది ఇండియాని. ఎస్పెషల్లీ మిగతాది ఎట్లా మిగతా వాళ్ళు ఎట్లా నాశనమై ఉండే ఆల్రెడీ, దాంతోపాటు ఇప్పుడు టీవీ రావడం వల్ల ఇండియా కూడా సర్వనాశనం అయిపోయింది. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. పాయింట్ ఇక్కడ ప్రభుపాద మేకింగ్ దాట్ he just took me to back 40 years బ్యాక్ తీసుకెళ్ళాడు ప్రభుపాద. అప్పుడు అది ఉండింది. నౌ we can compare what is happening now. ఏమన్నాడు? మంచి మాట. ఏమాత్రం ఆధ్యాత్మిక చింతన లేకుండా కడుపు నింపుకొనుటకు శ్రమించుచున్నారు. స్లాప్, ఇట్స్ అ రియల్ స్లాప్. అంతే కదా, జస్ట్ కడుపు నింపు, పొట్ట తిప్పలు కాదు, ఇప్పుడు బొజ్జ తిప్పల. భగవంతుని ఆజ్ఞానుసారం పొట్ట తిప్పలు కాదు, ఇప్పుడు బొజ్జ తిప్పల కొరకు దేశాలు తిరుగుతున్నాం. హూ విల్ ప్రొటెక్ట్, హూ విల్ సేవ్ us? నోబడీ విల్ సేవ్ us. సో ఈ శ్రీమద్ భాగవతం పాండవుల చరిత్రతో అవసరమగు రాజకీయాలు, సాంఘిక కార్యక్రమాలు. శ్రీమద్ భాగవతం పాండవుల చరిత్రతో ఆరంభమైనప్పటికీ పరమహంస సంహిత, పరమహంసలకు ఉద్దేశింపబడిన వాంగ్మం అని తెలుపబడింది. ఏంటి శ్రీమద్ భాగవతం? ఇది పరమజ్ఞానమును, అత్యున్నత దివ్యజ్ఞానం వివరించుచున్నది. శ్రీకృష్ణు యొక్క విశుద్ధ భక్తులు పరమహంసలని పిలువబడుదురు. క్షీరనీర మిశ్రమం నుండి క్షీరమును మాత్రమే గురువులు కల నెరిగిన హంసలను వారు పోలియుందురు. ఎస్, భాగవతం స్టార్టెడ్ విత్ పాండవుల చరిత్రతో స్టార్ట్ అయింది. కానీ ఇది పరమహంస సంహిత. పరమ నిర్మత్సరానాం సతాం వేద్యం ధర్మ ప్రోచిత కైటవోత్ర పరమ నిర్మత్సరానాం సతం. ఏంటి శ్రీమద్ భాగవతం మెంట్ ఫర్ ఎవరికి? పరమ నిర్మత్సరానం. మాత్సర్యం అంటే ఎనివి, నిర్మత్సరానం అంటే ఎనిమి లేనటువంటి వారికి. పరమ నిర్మత్సరానం, సుప్రీంలీ దే ఆర్ కాల్డ్ పరమహంసాస్. అందుకని శ్రీమద్ భాగవతానికి పరమహంస సంహిత అని పేరు దీనికి. ఎందుకు? వాళ్ళు మాత్రమే దీన్ని రిలీజ్ చేయగలరు. మెటీరియలిస్టిక్ పీపుల్, మాయావాదులు, దే కెనాట్ ఎంజాయ్ శ్రీమద్ భాగవతం బికాస్ ఇట్స్ ఏ శ్రీమద్ భాగవతం బికమ్ ఏ కాంపిటీషన్ ఫర్ దెమ్, బికాస్ దే వాంట్ టు బికమ్ గాడ్, రైట్? ఇదేమో భగవంతుని గురించి ఇచ్చే ఉంది, మరి వాళ్ళు దే ఆల్సో వాంట్ టు బికమ్ గాడ్. సో కాబట్టి దే డోంట్ లైక్ ఇట్. అందుకని దే వెంట్ టు ఎక్స్టెండ్ దట్ శ్రీమద్ భాగవతాన్ని వ్యాసదేవుడు రాయలేదు అని చెప్పి లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. భాగవతం అనే పుస్తకాన్ని వ్యాసుడు రాయలేదు అనే లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు? ఇట్ ఈస్ అగైనిస్ట్ దేర్ విష్. వాళ్ళ అస్పైరేషన్కి, వాళ్ళ డిజైర్స్కి డిఫరెంట్గా ఉంది కదా శ్రీమద్ భాగవతం. కాబట్టి వ్యాసదేవుడు రాయలే. సో ఈ లెవెల్లో కూడా జరుగుతాయన్నమాట. సో పాయింట్ ఏంటి? శ్రీమద్ భాగవతం అనేది ఎంత? ఓకే, కెన్ టేక్ వన్ మోర్ క్విక్లీ. 15. సవై భాగవతో రాజా పాండవేయో మహారథః బాలక్రీడన కైక్రీడన్ కృష్ణ క్రీడాం యయాధదే. సవై భాగవతో రాజా పాండవేయో మహారథః బాలక్రీడన కైక్రీడన్ కృష్ణ క్రీడాం యయాధదే. పాండవుల మనుమడగు పరీక్షిన్ మహారాజు బాల్యము నుండి పరమ భాగవతుడై ఉండెను. ఆట బొమ్మలతో ఆడినప్పుడు కూడా అతడు గృహమునందలి శ్రీకృష్ణ విగ్రహారాధననే అనుకరించుచు శ్రీకృష్ణ భగవాన్ని అర్చించడివాడు. వా అంటే ఏంటి? ఆయన ఆట కూడా కృష్ణుని బొమ్మలతోనే ఆడుకున్నాడు ఆయన. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. So that's
ఇస్కాన్లో చాలామంది కిడ్స్ దే డూ దట్. వాళ్ళ ఆట ఏంటి? వాళ్ళ ఆట వర్షిపింగ్ కృష్ణ ఇస్ దేర్ ప్లే. దే హ్యావ్ దే స్మాల్ ఆల్టర్ అండ్ కృష్ణ ఇస్ దేర్ అండ్ దే వర్షిప్. In their worship law, they do all the things. I saw in the many families, kids do that. ఎందుకు? They are seeing parents doing it really. So they want to imitate parents. అంతే కదా? మన తల్లిదండ్రులు ఏ పనులు చేస్తామో ఆ పనులు పిల్లల చేత అనుకరించబడతాయి. ఆ అనుకరణ కాస్త భగవంతుని సేవే అనుకరణ అయిందనుకోండి, లైఫ్ ఈజ్ సక్సెస్ఫుల్. శిల ప్రభుపాద చెప్తుండేవారు చిన్నప్పుడు. ఏం చేసేవారు? ప్రభుపాద నిద్ర లేవగానే కళ్ళు తుడుచుకుంటూ కానీ ఏమి అలారంకి లేసేవారు ప్రభుపాద. ఏం అలారం? వాళ్ళ ఫాదర్ గౌరమోహన్ దేవ్ పొద్దున్నే 5 గంటలకు లేచి విగ్రహారాధన చేసేవాళ్ళు, కృష్ణుని సేవించేవాళ్ళు. 10 గంట కొడితే ఆ గంటకు లేచేవారు ప్రభుపాద. కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళ ఫాదర్ వర్షిపింగ్ కృష్ణ అని చెప్పారు ప్రభుపాద. దోస్ ఇంప్రెషన్స్ ఈ రోజుకి ఉన్నాయి నాకు. సో దట్స్ వై అట్ ద ఏజ్ ఆఫ్ 5 హీ కండక్టర్ రథయాత్ర. 5 ఏళ్ళకి ప్రభుపాద రథయాత్ర చేశారు ఇంట్లో. అదేమైపోయింది ఇవాళ? ప్రపంచంలో రథయాత్ర అయిపోయింది ఇవాళ. అంటే ఇంప్రెషన్, చిన్నప్పుడు పడే ఇంప్రెషన్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు పేరెంట్స్? ఫాదర్ పొద్దున్న లేవగానే కాఫీ ముందు పెట్టుకొని న్యూస్ పేపర్ తిరుగుతూ ఉంటారు. ఈలోగా పిల్లలు లేస్తారు. వాట్ ఈ సీయింగ్? వాట్ ఎవర్ ద ఫాదర్ ఈస్ డూయింగ్ ఈ సీయింగ్ దట్. లేదంటే టీవీలో న్యూస్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు ఫాదరు, లేదా ఇంకేమో చేస్తూ ఉంటాడు ఫాదరు. పిల్లలు చూస్తున్నారు, అది పిల్లలు అవే నేర్చుకుంటారు. రైట్? సో దట్స్ వై it is very, very important. It's a great responsibility on the parent side. We are seeing some certain things, news we are hearing. అంటే how parents are influencing the kids అనేది అర్థమవుతుంది. వెరీ సారీ. ఓకే, నౌ యోగాభ్యాసమును సరిగా నిర్వహించుటయందు విఫలుడైన వాడు కూడా భక్తియుతులకు బ్రాహ్మణుల ఇంట కానీ లేదా క్షత్రియులు ధనవంతులకు వ్యాపారస్తుల వంటి ధనికుల ఇంట కానీ జన్మించుటకు అవకాశం వసగబడునని భగవద్గీత యందు తెలుపబడింది. అది అర్జునుడు అడిగాడు క్వశ్చన్ అక్కడ. ఏమడిగాడు? యోగభ్రష్టోభిజాయతే, యోగభ్రష్టులైన వాళ్ళకి ఏం జరుగుతుంది అన్నాడు. శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయతే అన్నాడు. ఎవరైతే యోగభ్రష్టులైన వాళ్ళకి నెక్స్ట్ జన్మ ఏంటి? శుచీనాం శ్రీమతాం, శ్రీమంతుల ఇండ్లలో శుచులైన వాళ్ళ ఇండ్లలో జన్మ లభిస్తుంది అని చెప్పాడు. రైట్? సో ఎందుకు చెప్తున్నారు? కానీ పరీక్ష మహారాజు దానికి మించిన వాడై ఉన్నాడు. గత జన్మ నుండి అతడు శ్రీకృష్ణ భగవాన్ పరమభక్తుడు ఒకటి అందులకు కారణం కనుకనే అతడు కౌరవ రాజవంశమున ప్రత్యేకించి పాండవుల వంశమున జన్మించినాడు. కనుక చిన్ననాటి నుండి శ్రీకృష్ణ భగవాన్ భక్తియుక్త సేవను సన్నిహితంగా నెరుటకు అతనికి స్వగృహమునందే అవకాశం కలిగను. పరమభక్తులకు పాండవులు పూజామూర్తులను రాజమహల్లో చక్కగా అర్చించి ఉండిరి. అటువంటి కుటుంబం జన్మించిన వాళ్ళు సాధారణంగా అట్టి శ్రీ విగ్రహారాధనను బాల్యక్రీడగా భాగ్యవశమున అనుకరించుట పరిపాటి. శ్రీకృష్ణ భగవానుని కరుణచే అటువంటి వైష్ణవుల కుటుంబమునందే జన్మించుటకు నాకు అవకాశం కలిగింది. రూపా రాసుకుంటున్నారు ఆయన. సేమ్ థింగ్. బాల్యమున మా తండ్రి గారిని అనుకరించుచు మేము శ్రీకృష్ణ అర్చనము కావించి ఉంటిమి. రథయాత్ర, డోలయాత్ర వంటి ఉత్సవములు నిర్వహించుటకు మా తండ్రి గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిరి. మాకు మా స్నేహితులకు ప్రసాదమును పంచుటకు ఆయన డబ్బును ఉదారంగా ఖర్చు చేసేటివారు. వైష్ణవ కుటుంబం నందే జన్మించినట్టు మా గురువు గారు సైతం పరమ వైష్ణవ తండ్రి అయిన భక్తివినోద ఠాకూర్ నుండి సమస్త ప్రేరణను పొంది ఉండిరి. వైష్ణవ కుటుంబముల అదృష్టం అదియే. సుప్రసిద్ధురాలైన మీరాబాయి శ్రీకృష్ణుని గోవర్ధన గిరిదారి రూపమున పరమ భక్తురాలై ఉండెను. ప్రభుపాద రాసుకున్నారు ఆయన గురించి, వాళ్ళ గురువు గురించి, పరీక్షిత్ మహారాజ్ గురించి రాస్తూ. అంటే ఏంటి? దట్ ఈస్ రియల్ బెనిఫిట్, రియల్ ఏంటి ఫార్చ్యూన్, గుడ్ ఫార్చ్యూన్. టేకింగ్ బర్త్ ఇన్ ఏ వైష్ణవ ఫ్యామిలీ బై బర్త్ డెవోటీస్. అఫ్ కోర్స్ అదృష్టం అయితే కాదు, అది ర్యాండమ్లీ ఇట్ వోంట్ హ్యాపెన్, బట్ వేర్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఇట్స్ డెఫినెట్లీ గ్లోరిఫైయబుల్. చిన్నప్పటి నుంచి ఆయన గుర్తు చేసుకున్నారు ప్రభుపాద ఆయన బాల్యాన్ని.
అటువంటి భక్తుల జీవిత చరిత్రములు దాదాపు ఒకే రీతిగా ఉండను. గొప్ప గొప్ప భక్తుల యొక్క జీవిత చరిత్రలు అన్నీ కూడా ఒక రకంగా ఉంటారు. ఎందుకు వాళ్ళ పుట్టిన కండిషన్స్ కానీ, వాళ్ళు చేస్తున్న పనులన్నీ కానీ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. భగవానుని మహాభక్తుల తొలి జీవన విధానములందు భగవానుని మహాభక్తుల తొలి జీవన విధానములందు సదా అనురూపత్వము ఉంటే అందులో కారణం. పరీక్షిత్ మహారాజ్ తన తోటి బాలులతో బృందావన కృష్ణలీలను అనుకరించుటను బట్టి అతడు ఆ బాల్యలను విని ఉండవచ్చునని శ్రీల జీవగోస్వామి అభిప్రాయపడేది. శ్రీల శ్రీధర స్వామి కథనం ప్రకారం పరీక్షిత్తు ఇంటి పెద్దవారి శ్రీ విగ్రహారాధన అనుకరించుచు అర్చన చేసేటివాడు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు శ్రీల జీవగోస్వామి అభిప్రాయమును ధృవపరిచిరి. దీనిలో ఎవరి భావమును అంగీకరించను పరీక్షిత్ మహారాజు బాల్యము నుండి సహజంగా శ్రీకృష్ణ భగవానుడి అనురక్తిని కలిగి ఉన్నట్లు తెలుపవచ్చును. పైన తెలుపబడిన కర్మలలో దేనినైనా అతడు అనుకరించి ఉండవచ్చును. అది ఎంతయు బాల్యము నుండి గల అతని భక్తిని మహాభాగవతుని లక్షణమును నిర్ధారణ కావించున్నది. అటువంటి మహాభాగవతులు నిత్య సిద్ధులు, పుట్టుక నుండియే ముక్తిని పడిచిన వారు అని పిలువబడుదురు. పుట్టుక నుండియే కాకున్నను సాంగత్యము ద్వారా వ్యక్తిగత సేవా విధానమును సేవాభావను అభివృద్ధి చేసుకున్న వారు కొందరుందురు. వారు సాధన సిద్ధులు అని పిలువబడుదురు. నిత్య సిద్ధులు, సాధన సిద్ధులు ఇద్దరు. చరమస్థితి యందు వీరిరువురి నడుమ ఎట్టి భేదం లేదు. సారాంశం ఏమనగా కేవలం శుద్ధ భక్తుల సాంగత్యం ద్వారా ఎవరైనా సాధన సిద్ధులు కావచ్చును. మన పరమ గురుబాగు శ్రీ నారదమునియే దానికి చక్కని ఉదాహరణ. గత జన్మనందు అతడు సాధారణ దాసీపుత్రుడు అయినప్పటికీ మహాభక్తుల సాంగత్యం ద్వారా తనదైన ప్రామాణికతను కలిగిన కృష్ణ భక్తుడు కాగలిగను. వ్యక్తిగత సేవా చరిత్ర యందు అద్వితీయమైనట్టి కలిగిన కృష్ణ భక్తుడు కాగలిగను. ఏం చెప్పాడు దీంట్లో? నిత్య సిద్ధులు అంటే ఎవరు, సాధన సిద్ధులు అంటే ఎవరు, నిత్య సిద్ధులకి సాధన సిద్ధులకి తేడా ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఒకటి అవుతారు, అది. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేహ విక్రమనాశోస్తి ప్రత్యవాయున విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోభాయత్. భగవద్గీత చెప్తా ఉంది. ఈ ప్రయత్నంలో ఏ కొంచెం చేసినా కూడా దట్ విల్ హెల్ప్ యూ ఇన్ నెక్స్ట్ లైఫ్. ఈ లైఫ్లో అవ్వ, బట్ నో ప్రాబ్లం. ఎంతో కొంత చేస్తే ఇట్ విల్ హెల్ప్ యూ టు కమ్ టు నెక్స్ట్ హ్యూమన్ లైఫ్లోకి వచ్చి అందులో కొంచెం మంచి ఫ్యామిలీలో పుట్టగానే కూడు గుడ్డకి ఏడవకుండా భగవంతుని గురించి ఏడ్చేటువంటి అవకాశం దొరికేటువంటి ఇంట్లో పుడతాం. అందుకని ఈ జన్మలో అయితే మంచిదే, కంప్లీట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతే బెటర్. అవ్వలేదు, నాట్ టు వర్రీ. ఎందుకు? ఇట్ ఈస్ లైక్ ఇన్సూరెన్స్, రియల్ ఇన్సూరెన్స్. దిస్ ఈజ్ కాల్డ్ రియల్ ఇన్సూరెన్స్. రీడింగ్ శ్రీమద్ భాగవతం, భగవద్గీత, చాంటింగ్ హరే కృష్ణ, ఎంతో కొంత దిస్ ఈజ్ ఎ రియల్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఆ ఇన్సూరెన్స్ ఇస్తే నెక్స్ట్ విల్ స్టార్ట్ అవర్ లైఫ్. అందుకని దర్ ఇస్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఆల్ ఆఫ్ అస్, హూఎవర్ ఈజ్ హియరింగ్ శ్రీమద్ భాగవతం సిన్స్ క్వైట్ సమ్ టైమ్. రెస్పాన్సిబిలిటీ ఏంటి? వీ హ్యావ్ టు ఎంకరేజ్ అదర్స్, we have to give this supreme benediction. వరం, బెనడిక్షన్ అంటే వరం. ఈ వరాన్ని వాళ్ళకి మనం ప్రసాదించాలి. ఇస్తే వాళ్ళ జీవితాలను మార్చిన వాళ్ళం అవుతాం మనం. దానికి వాళ్ళకు బెనిఫిట్, మనకు కూడా బెనిఫిట్. యాయిదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిధాస్యతి భక్తిమై పరాం కృత్వా అసంశయ మామే వైశ్యస్య సంశయ. కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో చివరిలో, ఎవరైతే ఈ జ్ఞానాన్ని, పరమగుహ్యాన్ని, సీక్రెట్ అట, నిన్న ఎక్కడ చదువుకున్నాం, భగవద్గీతలో చదువుకున్నాం, ది సుప్రీం సీక్రెట్ అని చెప్పాడు. ఎంటైర్ భగవద్గీత ఇట్ సెల్ఫ్ ఈజ్ సీక్రెట్ ఇన్ ద ఎంటైర్ వేదిక్ లిటరేచర్. వేదిక్ లిటరేచర్లో ఉన్నటువంటి బిలియన్ శ్లోకాసులలో భగవద్గీత అనేది, భగవద్గీత ప్లేస్ కంప్లీట్లీ యునీక్ సీక్రెట్. అది అలాంటి సీక్రెట్ని మనం ఇతరులకు పంచామనుకోండి, ఏమంటాడు కృష్ణుడు? యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిదాస్యతి భక్తిమై పరాం కృత్వా మామే వైశ్యసి అసంశయ. ఎవరైతే ఈ జ్ఞానాన్ని, సీక్రెట్ జ్ఞానాన్ని ఇతరులకు ఇస్తారో వాళ్ళు దే విల్ కమ్ టు మీ అసంశయ, సంశయం లేదు.
దే ఆర్ వెరీ డియర్ టు మీ అని చెప్తాడు. నెక్స్ట్, దెర్ ఇస్ నో బడి డియర్ టు మీ దాన్ దీస్ పీపుల్ హూ ఆర్ propagating the Krishna Katha, Krishna's message, Bhagavad Gita and Bhagavatam. So kabatti we have to work on this project. Okay. I think we can stop here. 1, 2, 3 shlokas chesam. We'll do 16 tomorrow. Hare Krishna. Okay, let me unmute you all quickly. Take some questions. Can you unmute now? Anybody has any questions? Hare Krishna Prabhu. Prabhu, Hare Krishna, చెప్పండి. ప్రభుజీ దండవత్సరం. దండవత్సరం. ప్రభుజీ, ఇప్పుడు అదే భక్త మనము భగవత్ సాక్షాత్కారం కోరుకోవడం అనేది అది గ్రీడీ అవుతుందా? నో భగవత్ సాక్షాత్కారం కోరుకున్న గ్రీడీ ఏం కాదు. బట్ దేర్ ఆర్ లెవెల్స్, దేర్ ఆర్ గ్రేడేషన్స్ అయితే ఉన్నాయి. బట్ కోరుకోవడం తప్పు అయితే కాదు. యా డెఫినెట్లీ కాదు. అదర్వైజ్ వాట్ ఎల్స్? నేను సర్వీస్ యాటిట్యూడ్ లోనే ఉండాలా, లేదంటే ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ లో మనకి ఇక్కడ శ్లోకాలు అన్నిటిలో భగవంతుడు నువ్వు ఇలా చేస్తే నేను సాక్షాత్కరిస్తాను అన్న అన్న ఎక్స్ప్లెనేషన్ ఎక్కడన్నా ఉందా? నువ్వు ఇలా చేస్తే ఇలా ఫాలో అయితే నేను నీకు సాక్షాత్కరిస్తాను అని. అఫ్ కోర్స్ ఒక శుద్ధ భక్తుడు ఎప్పుడు నేను భగవంతుని చూడాలని మాత్రం ఎప్పుడు కోరుకోడు. భక్తుడు కోరుకునేది ఏంటి? నన్ను భగవంతుడు చూడాలని మాత్రమే కోరుకుంటాడు. బట్ ఇన్ ద బిగినింగ్ స్టేజెస్ లో అది ఉంటుంది. ఎస్, ఐ వాంట్ టు సీ కృష్ణ, ఐ వాంట్ టు సీ కృష్ణ ఫేస్ టు ఫేస్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. దట్ ఈస్ అ జెన్యున్ డిజైర్. దట్స్ నార్మల్ డిజైర్. అది తప్పు లేదు. కానీ దాన్ని మించిన డిజైర్ కూడా ఉంది. ఆ లెవెల్ అక్కడే ఆగిపోలే. ఇంకొంచెం ముందుకెళ్తే ఐ డోంట్ కేర్, నేను కృష్ణ చూడటం ఏంటి? నేను కృష్ణ అంటే అక్కడ మనకు ఉద్దేశం ఏంటంటే, నేను కృష్ణ ఎందుకు చూడాలనుకుంటున్నా? కృష్ణుడు ఉన్నాడో లేడు చూస్తే నమ్ముతాను. ఆ లెవెల్ కూడా అనుకోవచ్చు. అందుకని కృష్ణ ఈజ్ దేర్, కృష్ణుని వల్లనే అంతా జరుగుతుంది. కాబట్టి నేను కృష్ణ చూడాల్సిన అవసరం ఏంది? కృష్ణ ఈజ్ వాచింగ్ మీ 24/7, 24/7 ఆయన నన్ను వాచ్ చేస్తున్నప్పుడు నేను ఆయన చూడాల్సిన అవసరం నాకెందుకు? ఆయన ఇష్టం ఉంటే చూస్తాడు, నాకు కనబడతాడు, లేకపోతే లేదు. దానికి నేను ఎందుకు నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఆయన చూడడానికి? ఐ విల్ వర్క్ ఫర్ హిమ్. అందుకని సీయింగ్ కృష్ణ అని ఏమంటారు, సర్వీస్ టు కృష్ణ ఇస్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అందుకని మీరు బాగా రామాయణంలో చూస్తే నలుగురు ఉంటారు. లార్డ్ రామ్ ఇస్ దేర్, సీతామాత ఉంది, లక్ష్మణుడు ఉన్నాడు, భరతుడు ఉన్నాడు, శత్రుఘ్నుడు ఉన్నాడు. ఇంట్లో నలుగురు భక్తులలో, రాముడు పక్కన నలుగురు భక్తులలో ఎవరు గొప్ప భక్తుడు? లక్ష్మణుడా, సీతనా, లక్ష్మణుడా, భరతుడా, శత్రుఘ్నుడా? ఎవరు గొప్ప భక్తుడు? క్వశ్చన్. భరతుడు. ఓకే, ఇంకా శత్రుఘ్నుడు ప్రభుజీ. శత్రుఘ్నుడు ప్రభుజీ. ప్రభుజీ. శత్రుఘ్నుడు ప్రభుజీ. శత్రుఘ్నుడు. ఇంకా భరతుడే ప్రభుజీ. భరతుడు ప్రభుజీ. భరతుడు. లక్ష్మణుడు పేరు ఎవరు చెప్పట్లేదే? లక్ష్మణుడు కాదా? లక్ష్మణుడు కాదా? లక్ష్మణుడు ఎంత సేవ చేశాడు? 14 ఏండ్లు నిద్ర మానేసేసాడు. లక్ష్మణుడు కూడా లక్ష్మణుడు మర్చిపోతాడు. నిద్ర భార్యను కూడా వదిలేసి వెళ్ళాడు. నిద్ర ఆహారాలు అన్ని మానేసి వెళ్ళాడు ఆయన. మరి లక్ష్మణుడు ఎందుకు మర్చిపోతున్నారు? సేవకుడు.
అంటే సేవ అన్నారు కాబట్టి అంటే లక్ష్మణుడి గురించి అందరికీ తెలుసు, శతఘ్నుడి గురించి కొంచెం మందికే తెలుసు ప్రభుజీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అది చెప్పాను ప్రభుజీ. లక్ష్మణుడు ఎప్పుడు రాముడి దగ్గరే ఉన్నాడు ప్రభుజీ, కానీ భరతుడు మాత్రం ఆయన వదిలేసి కూడా 14 ఏళ్ళు ఆయన రాజ్యం అంటే పాదుకులం ద్వారా రాజ్యం చేశాడు కదా ప్రభుజీ. పాదుకులతో రాజ్యమే చేశారు కానీ భార్య తల్లి తండ్రులు అందరితోటి కలిసే ఉన్నారు కదా, ఆయనేమి కోల్పోలేదు. కానీ లక్ష్మణుడు అన్నీ వదిలేసుకొని ఆయనే సర్వస్వం అని చెప్పి, మళ్ళీ ఫుడ్ కూడా తింటే నైట్ నిద్ర వస్తుంది అని చెప్పి ఆహారం కూడా త్యజించి ఆయన అన్ని త్యజించి ఆయన కోసమే పనిచేశారు అని విన్నా. డ్యూటీ కదా, డ్యూటీ అంటే డ్యూటీ అండ్ భక్తి బోత్ ఆర్ డిఫరెంట్ కదా ప్రభుజీ. అంటే చెప్పండి ఇంకా కానీ డిస్కషన్ కానివ్వండి. ఇంకా ఐ వాంట్ హియర్ వాట్ ఆర్ యూ థింకింగ్. ఇంకా ఎవరెవరు ఏమనుకుంటున్నారు, ఎవరు హూ ఇస్ ద బెస్ట్. వాట్ అబౌట్ సీతామాత కదా, సీతామాత ఇస్ నాట్ డెవోటీ ఆఫ్ లార్డ్. ఆమె అక్కడ ఉన్నా కూడా, రావణాసుని అక్కడ ఉన్నా కూడా, షీ వాస్ కంప్లీట్లీ భగవంతుని రాముణ్ణి తలుస్తూ కూర్చుంది ఆమె కాదా? ఆయనలో ఆమంటే అసలు ఆయనలో సగభాగం, ఇంకా అందులో డౌటే లేదు. కాకపోతే ఆయనకి డైరెక్ట్ ఇది లేని వాళ్ళు వీళ్ళు తమ్ముళ్ళు నెక్స్ట్ పొజిషన్ కి వస్తారు కాబట్టి వాళ్ళల్లో లక్ష్మణుడు. ఒక్కొక్క ఆస్పెక్ట్ లో భక్తులు ప్రభుజీ. ఓకే, దట్ ఇస్ మై అండర్స్టాండింగ్. ఒక్కొక్క ఆస్పెక్ట్ లో. ఓకే, దట్స్ గుడ్ ఆన్సర్. ఒక్కొక్క ఆస్పెక్ట్ లో సీతాదేవి అందరికంటే ముందే ఉంటుంది. కన్సార్ట్ కదా. రైట్. యప్. ఇంకా ఉన్నారా ఎవరు? హూ ఇస్ అల్టిమేట్లీ హూ డిసైడెడ్ నౌ హూ ఇస్ ద బెస్ట్ భక్త? డెసిషన్ అని వచ్చిందా? అందరూ ఒకే లైన్ లో ఉంటారు ప్రభుజీ. అందరూ ఒకే లైన్ లో. నా ఓటు లక్ష్మణుడికే ప్రభుజీ. ఎందుకంటే సీతామాత వ్యధ చెంది చివర్లో వదిలి కన్నతల్లి ఒడిలోకి వెళ్ళిపోయింది ఆమె, శ్రీరాముణ్ణి వదిలేసి. ఓకే. కానీ లక్ష్మణుడు ఆయనతో పాటే ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ధ్యానంలోనే సేవ చేస్తాడు కదా ప్రభుజీ. శత్రుఘ్నుడిని విన్నా గానీ పూర్తి వివరాలు తెలియదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శత్రుఘ్నుడు కూడా ఎందుకంటే భరతుడికి సేవ చేశాడు ఆయన, సో భగవద్భక్తుడికి సేవ చేశాడు కాబట్టి శత్రుఘ్నుడు. హరే కృష్ణ రెండు ఆన్సర్స్ అనిపిస్తున్నాయి ప్రభుజీ, భరతుడు శత్రుఘ్నుడు. హరే కృష్ణ ప్రభుజీ. అందరు ఎవరి లెవెల్ కు వాళ్ళు ఆ భక్తిని చూపించారు ప్రభుజీ. ఎవరి లెవెల్ కు వాళ్ళు చూపించారు. ఓకే, యు డోంట్ వాంట్ టు లీవ్ ఎనీబడీ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హనుమంతుడు చెప్పండి బ్రో లో కూడా వస్తాడు ఎందుకంటే హనుమంతుడు లేదు ప్రభుజీ. హనుమంతుడితో ఏ రిలేషన్ అంటే ఫ్యామిలీ రిలేషన్ కానీ చూడటంతోనే ఆయన గురువుగా అంగీకరించారు. రైట్. ఎస్. యప్, హనుమంతుడు ఉన్నాడు. ఓకే, సో హనుమంతుడి పొజిషన్ సపరేట్. మనం వేర్ కంపేరింగ్ సీత, లక్ష్మణ్, భరత, శత్రుఘ్నుల నలుగురిని కంపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ పాయింట్ మనకి ఇక్కడ కాంటెక్స్ట్ ప్రకారం ఏంటంటే భగవంతుని కన్నా భగవంతుని సేవ ముఖ్యం. భగవంతుడు ముఖ్యం కాదు మనకి. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ గాడ్, వీ డోంట్ వరీ అబౌట్ కృష్ణ, వీఆర్ వరీడ్ అబౌట్ కృష్ణ సేవ. అందుకని నారాయణ పరాసర్వే నా కూటస్థిన బిభ్యతి స్వర్గాపవర్గ నరకేషు అపి తుల్యార్థ దర్శన అంటాడు. ఆయన ఏం పేరు 6th canto శ్రీమద్ భాగవతంలో, ఫర్గాట్ హిస్ నేమ్. సో ఆయన అన్నాడు, వెరీ మచ్. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ భగవంతుని కన్నా ముఖ్యం భగవంతుని సేవ. భగవంతునికి సేవ చేయడానికి మనం భగవంతుని దగ్గర ఉండక్కర్లే. దట్ ఈస్ నాట్ ద రిక్వైర్మెంట్ యాక్చువల్లీ. ఎందుకు?
భగవంతుడు ఉన్నాడని మనకు తెలుసు. కాబట్టి భగవంతుడి సేవ ఎక్కడుంటే అక్కడే. శ్రీల ప్రభుపాద ఇన్ దట్ సేమ్ మూడ్ ప్రభుపాద వెంట్. He wanted, he can be in Vrindavan, nicely serving Krishna. When so many temples, so much preaching, everything is there. But no, నాకు కృష్ణుడు కావాల్సింది, కృష్ణుడి సేవ కావాలి. కృష్ణుడు దొరుకుతాడు, కృష్ణుడి సేవ దొరకదు, గుర్తుపెట్టుకోండి. కావాలంటే కృష్ణుడు దొరుకుతాడు, కృష్ణ సేవ మాత్రమే. ఎందుకు తెలుసా? కృష్ణుడి సేవ ఇచ్చాడంటే కృష్ణుడు బందీ అయిపోతాడు. వీఆర్ పర్చేసింగ్ కృష్ణ అండ్ కీపింగ్ హిమ్ ఇన్ అవర్ పాకెట్. సేవ ఇస్తా. అందుకని కృష్ణ ఏం చేస్తాడట? నీకు అన్ని ఇస్తాడు, సేవ మాత్రం ఇవ్వడు. కృష్ణుని సేవ మాత్రం దొరకదు, గుర్తుపెట్టుకోండి. చాలా రేర్. అందుకని ఇక్కడ ఏంటి? సీతామాత వెరీ క్లోజ్ టు రామ్, లక్ష్మణ్ లిటిల్ అవే, అంటే ఇంకొంచెం అవే ఫ్రమ్, బట్ హీ స్టిల్ హీ సర్వింగ్ రామ్ ఓన్లీ ఇన్ ప్రజెన్స్ డైరెక్ట్లీ. భరతుడు ఏం చేస్తున్నాడు? సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్. కింతు ప్రోద్య నిఖిల పరమానంద పూర్ణామృతాబ్దేర్ గోపీ భర్తు పద కమలయోర్ దాస దాస్ దాసానుదాస్. ఎవరయ్యా నిజమైన భక్తుడు అంటే దాసుని యొక్క దాసుని యొక్క దాసుని యొక్క దాసుని యొక్క దాసుడు. రాముని భక్తుడు, సీత భక్తుడు, లక్ష్మణుడు భక్తుడు, భరతుని భక్తుడు, శత్రుఘ్నుడు ఏం చేస్తున్నాడు? ఈ డజంట్ కేర్ ఫర్ రామ్. ఓకే, రామ్ ఈజ్ దేర్, ఐ హ్యావ్ టు సర్వ్ భరత్. ఆయన ఎవరిని? రాముని సర్వ్ చేయట్లేదు, సీతని సర్వ్ చేయట్లే. ఎవరిని చేస్తున్నాడు? భరతుని సర్వ్ చేస్తున్నాడు. భరతుడు ఎవరిని సర్వ్ చేస్తున్నాడు? ఇన్ వన్ వే లక్ష్మణుని సర్వ్ చేస్తున్నాడు. లక్ష్మణుడు ఎవరిని సర్వ్ చేస్తున్నాడు? సీతారాములు ఇద్దరిని సర్వ్ చేస్తున్నాడు. అంటే ఏంటి? భక్తుని సేవ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ సేవ, డైరెక్ట్ సర్వీస్ టు, ఇండైరెక్ట్ సర్వీస్ టు కృష్ణ. అంటే ఏంటి పాయింట్ ఇక్కడ మేకింగ్? కృష్ణుడు మనకి ముఖ్యం కాదు, కృష్ణుని సేవే ముఖ్యం. ఎక్కడున్న ఆధ్యాత్మిక ప్రపంచమైనా భౌతిక ప్రపంచమైనా కృష్ణునికి నేను సేవ చేస్తున్నానా లేదా, కృష్ణుని దగ్గర ఉన్నానా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. గోలోకం వెళ్ళానా అనేది ఇంపార్టెంట్ కాదు. నేను స్వర్గంలో ఉన్నానా, నరకంలో ఉన్నా, ఐ డోంట్ కేర్. అపి తుల్యార్థ దర్శన అన్నాడు. తుల్యం, ఈక్వల్, ఐ డోంట్ కేర్. ఎందుకు? నేను ఎక్కడున్నా కృష్ణుని సేవిస్తున్నాను. సో అందుకని ఇంతకుముందు పరపట్లో కూడా చెప్పారు ప్రభుపాద, ఏమన్నారు? లౌక్యం అనేది లేదు ఒక భక్తునికి. లోకం అంతా ఆధ్యాత్మికమే. భూలోకం ఆధ్యాత్మికమే, స్వర్గం ఆధ్యాత్మికమే, నరకం ఆధ్యాత్మికమే, గోలోకం అంతా కృష్ణుడే. కాబట్టి ఎక్కడ ఉంటే ఏముంది? అందుకని ఒక కృష్ణ భక్తుని యొక్క లైఫ్ చాలా సింపుల్ అండ్ ఈజీ. నో కాంప్లికేషన్స్, నో కంపారిజన్స్, యాజ్ లాంగ్ యాజ్ ఈ సీయింగ్ కృష్ణ దేర్. సో that is the answer to your question, Prabhuji. Yes, initially yes, I want to see Krishna, nothing wrong. Ultimately నువ్వు కృష్ణుని సర్వ్ చేసినప్పుడు కృష్ణుడు చూడకపోతే ఏం చూస్తున్నాం మనం? హరే కృష్ణ మాత్రం జపం చేస్తున్నాం, కృష్ణుని చూస్తున్నాం. యాక్చువల్లీ కృష్ణుని టచ్ చేస్తున్నాం మనం. వీఆర్ టచింగ్ కృష్ణ. we don't know that we are touching Krishna constantly for 3 hours. We are touching Krishna. Who will touch Krishna? Who has got power to touch Krishna? Does anybody have power? తలకాయ కింది కాలు పైకి పెడితే కృష్ణను టచ్ చేస్తున్నావా? లేదు. సో వీఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్, వీఆర్ టచింగ్ కృష్ణ, వీఆర్ ఇన్ అసోసియేషన్ ఆఫ్ కృష్ణ, వీఆర్ సర్వింగ్ కృష్ణ. అంతకన్నా బెనిడిక్షన్ ఇంకేం కావాలి మనకి? కృష్ణుని చూస్తున్నా, హరే కృష్ణ అనగానే కృష్ణుడు గుర్తొస్తాడు మనకి, ఆటోమేటిక్గా వస్తాడు. కృష్ణ, ఫ్లూటు, త్రిభంగ ఫాము, ఎల్లో గార్మెంట్స్, యస్యానం మకర కుండల కర్ణ కపోల శుభకం సవిలాస హాసం లాగా వచ్చేస్తుంది కృష్ణ. వీఆర్ సీయింగ్ కృష్ణ ఎవ్రీ డే. సో ఇంకా మళ్ళీ నేను కృష్ణుడు అనుకోవడం అవసరం లేదు, రైట్? ఇంకా అంటే ఏంటి దాని అర్థం? యు ఆర్ సీయింగ్ సమ్ డిఫరెన్స్. మళ్ళీ కృష్ణుడు చూడాలనుకుంటున్నాం అంటే ఏంటి? వీఆర్ సీయింగ్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ కృష్ణ నామ రూప లీల గుణాలకు మధ్య తేడా కనబడుతుంది మనకి. ఓ కృష్ణుడు వేరు, ఆయన నామం వేరు, ఆయన రూపం వేరు, ఆయన లీలలు వేరు, ఇవన్నీ వేరు వేరు. నో, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. నామంలో గుణం ఉంది, గుణంలో రూపం ఉంది, రూపంలో లీల ఉంది, అంతే కదా. ఎస్పెషల్లీ Goswamis, when they were chanting, they would enter into the Leelas. Holy name is going on, they would enter into the Leelas. And that's of course we cannot imitate, but that automatically it will come. అది వచ్చేస్తుంది, అంతే కదా. ఇంతకుముందు మన పిల్లల గురించి ఆలోచిస్తాం.
డియర్ ఉంటే ఏం చేస్తారు, ఆటోమేటిక్గా దే విల్ కమాన్ అని వారు దాని ఏమంటారు, హృదయ ఆ స్క్రీన్ వచ్చేస్తారు వాళ్ళు. ఎప్పుడు వెన్ వీఆర్ అబ్జర్వ్డ్, వెన్ వీఆర్ కనెక్టెడ్ విత్ దెమ్. సో అందుకని పాయింట్ ఏంటంటే మనం కృష్ణుని చూడకుండా ఉండే సమయమే లేదు. మరి దుర్యోధన లాంటి వాళ్ళు ఉన్నారు, కృష్ణుడి దగ్గర ఉన్నాడు, చూశాడా కృష్ణుని? చూడలే. 64 కోట్ల మంది కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుని సమక్షంలో ఉన్నారు, ఎంతమంది చూశారు కృష్ణుని? చూడలే. అంటే దాని అర్థమైంది, చూసేవాడు ఎప్పుడైనా చూస్తాడు, చూడనివాడు ఎప్పుడు చూడు. కృష్ణుడి దగ్గర వచ్చి నిలబడే కూడా చూడు. కృష్ణుడు వచ్చి మన ముందు నిలబడ్డాడు అనుకోండి, ఏదో పగటి వేషగాడు వచ్చాడు అనుకుంటాం మనం, రైట్? సెల్ఫీ కాదు, ఏమంటారు దాన్ని, ఫోటో తీసి బయట పంపించేస్తాం, లైక్ దట్. సారీ. ఓకే, గుడ్ క్వశ్చన్. ఇంకా ఓకేనా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ఒక్కసారి సత్య ప్రభు కంప్లీట్ చేద్దాం. సత్య ప్రభు. హరే కృష్ణ. అంటే ఇప్పుడు మనకి భాగవతంలో ఎన్ని వందల శ్లోకాల్లో భగవంతుడి గురించి వర్ణన అద్భుతంగా ఇచ్చారు కదా. అంటే ఇప్పుడు ఈ వర్ణన ఇవన్నీ చదువుతుంటే మామూలుగా మనం అనుభూతిలోకి తెచ్చుకోవడం వేరు. ఇప్పుడు కృష్ణుడు ఇట్లా ఉంటాడు, కమలాక్ష అంటే కళ్ళు కమల పుల్లా ఉంటాయి అనేసి అట్లా అన్ని రకాల వర్ణనలు ఉన్నాయి కదా. అంటే ఆ వర్ణనతోటి మనం అనుభూతి తెచ్చుకోవడం అనేది శుద్ధ భక్తుడిగా ఉండాలా, లేదంటే ఆ వర్ణాన్ని నేను కళ్ళారా చూస్తే ఎలా ఉంటుంది అని అనుకోవడం అనేది తప్పైతే లేదు, అనుకోవడం తప్పేం లేదు, కానీ దానికంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. యా, దట్ మచ్ వీ కెన్ టెల్. ఎస్, అనుకోవడం తప్పైతే లేదు. క్లియర్లీ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ప్రేయింగ్ ఫర్ కృష్ణ ఆర్ డిజైరింగ్ టు సీ కృష్ణ. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఎస్, ఇట్స్ బోనాఫైడ్. ఇప్పుడు మనకి అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ ఆస్క్ హియర్, బట్ ఇప్పుడు మనకి ఇస్కాన్ లో ఇంతమంది సీనియర్ మహారాజుస్ ఉన్నారు. అంటే ఇట్లా ఎవరికన్నా ఇట్లాంటి అనుభూతి వచ్చిందా, అంటే ప్రత్యక్ష సాక్షాత్కారమైనట్టు అనుభూతి? ఓకే, వచ్చినా కూడా మీకు చెప్తారా వాళ్ళు? ఎవరైనా చెప్తారా మీకు? అంటే అది ఎవరు చెప్తారు? ఎస్టర్డే నో నెవర్, వీ షుడ్ నాట్ లుక్ ఫర్ దట్. అదేంటంటే అలాంటి ఆలోచనలు పెట్టామంటే దెన్ వీఆర్ లిమిటింగ్ కృష్ణ. యాక్చువల్లీ. అఫ్ కోర్స్ అంత అక్కర్లే. హరే కృష్ణ మంత్రం గట్టిగా ఒక 6 నెలలు చేస్తే ఇవన్నీ ఎగిరిపోతాయి యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. యా, దీస్ ఆర్ ఆల్ వెరీ ప్రైమిటివ్ బేసిక్ నోషన్స్ ఇవన్నీ. ఈ అభిప్రాయాలన్నీ కూడా కృష్ణుడు కనపడితేనే ఫెయిత్ పెరుగుతుంది. నేను అనేది ఏంటంటే, మనం అగైన్ చెప్తున్నాం, వేర్ యు ఆర్ నాట్ సీయింగ్ కృష్ణ, దిస్ ఈస్ ద ప్రాబ్లం. నువ్వు ఎక్కడైతే కృష్ణుని చూడలేవు, మనం కృష్ణుని చూడలేకపోతున్నాం కాబట్టి ఇంకా కృష్ణుని చూడాలనుకుంటున్నాం. కానీ 6 నెలలు గట్టిగా హరే కృష్ణ మంత్రం 16 రౌండ్లు జపం చేస్తే యూ కెన్ సీ కృష్ణ ఎవ్రీవేర్. ఎస్పెషల్లీ భగవద్గీత భాగవతం చదువుతూ హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నప్పుడు, వేర్ యూ కెనాట్ సీ కృష్ణ యూ టెల్ మీ, కృష్ణుడు ఎక్కడ లేడు నాకు చెప్పు. మనం లాస్ట్ చాప్టర్, అంతకుముందు చాప్టర్లో 2 చాప్టర్లో సుఖదేవ్ కోసం ప్రూవ్ చేశాడు, కృష్ణుడు లేనటువంటి చోటే లేదు. ఉంటే నీ హృదయంలో లేకుండా ఉండాలి కావచ్చు, కానీ అదర్వైజ్ అవుట్ సైడ్ కృష్ణ ఇస్ ఎవ్రీవేర్. చూడగలిగితే ప్రాబ్లం వల్ల చూడలేకపోవటమే. వీఆర్ క్లోజింగ్ అవర్ ఐస్. క్లోజ్ చేసామంటే సూర్యుడు రాలేదనుకుంటున్నాం. కళ్ళు మూసుకొని సూర్యుడు రాలేదంటే ఎవరిని ఏమనగలం మనం? కళ్ళు తెరిస్తే సూర్యుడు ఉన్నా లేదా కనబడతాడు. కళ్ళు మూసుకున్నాను, సూర్యుడు రాలేదు, తెల్లవారలేదు, దుప్పటి కప్పుకొని పడుకుంటే సూర్యుడు వచ్చిన ఎలా తెలుస్తుంది? దుప్పటి ఓపెన్ చేసి చూసి తెలుసు. సో ఆ విధంగా ఏంటంటే కృష్ణ ఇస్ విజిబుల్ ఎవ్రీవేర్. యూ టెల్ మీ వేర్ ఈజ్ నాట్ కృష్ణ ఇస్ నాట్ దేర్. యూ టెల్ మీ. సెల్ ఫోన్లో లేడా, కంప్యూటర్లో లేడా, టేబుల్లో లేడా, ఎక్కడ లేడు కృష్ణుడు చెప్పండి? పుస్తకంలో లేడా, చెట్లో లేడా, పుట్టలో లేడా, ఎక్కడ లేడు కృష్ణుడు చెప్పండి? ఈ చోట కృష్ణుడు ఉండడు అని ఒక ప్లేస్ చూపియండి నాకు. ఇక్కడ ఉండడు. ఉన్నది ఎక్కడ అంటే ఒక అభక్తుని హృదయంలో ఉండకపోవచ్చు, అక్కడ కూడా ఉంటాడు ఆయన. బట్ యూనో, ఎందుకంటే ఈ సో అడమెంట్ కాబట్టి, ఈ డజంట్ వాంట్ కాబట్టి కృష్ణ అంటే తదాస్తు అంట, నేను నీకు లేను పో అంటాడు. ఆ విధంగానే అదొక్క ప్లేస్ తప్పితే ఇంకెక్కడ ఉండకుండా అక్కడ కూడా ఉంటాడు. యాక్చువల్లీ కూడా ఆత్మతో పరమాత్మ కంపల్సరీగా ఉంటారనే కదా ప్రభుజీ ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నది. ప్రతి చోట ఉన్న చోట పరమాత్మ ఉన్నా, నేనున్నాను అనే కదా చెప్తుంది ఆయన.
ఆత్మ ఉన్నా ఆత్మ లేకపోయినా కూడా ఆ పరమాణువులలో కూడా ఎవరు పరమాత్మ లేదు, బట్ పరమాత్మ కూడా ఉంది. పరమాత్మ ఆత్మ లేని చోట కూడా పరమాత్మ బర్రెలాగా హరే కృష్ణ హరే కృష్ణ. వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో అది ఆ విధంగా ఏంటంటే కృష్ణుడు లేని చోటు లేదండి. మీరు అన్నారు పరమాత్మ ఉన్న ఆత్మ ఉన్న చోట పరమాత్మ ఉంటాడు, ఆత్మ లేని చోట కూడా పరమాత్మ ఉంటాడు. అండాంతరస్థ యాంత అండాంతరస్థ పరమానుచయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. అణువు పరమాణువులలో కూడా కృష్ణుడు ఉన్నాడు. మనకు కావాల్సింది ఏంటంటే we have to develop a vision to see Krishna. దాని కొరకు భగవద్గీత భాగవతం హరే కృష్ణ చాంటింగ్ ఇది కావాలి. కృష్ణుడు ఉన్నాడు, చూడలేకపోతున్నాం. దానికి కావాల్సిన కళ్ళద్దాలు కొనుక్కోవాలి. మనం కళ్ళద్దాలు కొనుక్కుంటే కృష్ణుడు కనబడతాడు. బాల్గంధ్ ప్రభు మీరు చూసారా అనొచ్చు. మీ కళ్ళద్దాలు ఉన్నాయా? ఫెయిత్ అనే కళ్ళద్దాలతోనే చూడాలి. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేసి విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆయన చాలాసార్లు ప్రభుపాద కోట్ చేశారు బ్రహ్మ సంహిత. ఏమంటున్నాడు? ప్రేమ అంజనం కాటుక కావాలి. ప్రేమ అనే కాటుకని కళ్ళకు పెట్టుకుంటే భగవంతుడు కనబడతాడు. అది పెట్టుకోనంత కాలం కృష్ణుడు కనబడడు. మనకి దగ్గర వచ్చినా కూడా కనబడడు. పగటి వేషగాడు అనుకుంటాం మనం. కృష్ణ వచ్చి నిలబడినా కూడా మనం పగటి వేషగాడు అనుకుంటున్నాం. ఎందుకు? మనకు అది లేదు కాబట్టి. ప్రేమ ఎలా వస్తుంది? ప్రేమ గ్రాటిట్యూడ్ రూపంలో వస్తుంది. కృతజ్ఞత కృష్ణుడు చేస్తున్న దానికి కృతజ్ఞత. మనం ఈ ప్రపంచంలో బతుకుతున్నామంటే కృష్ణుడి వల్ల బతుకుతున్నాం. నాట్ బికాస్ ఆఫ్ computers, not because of aeroplanes or not because of anything else. Of course that is also Krishna's another energy, but still మనం బతకడానికి కావాల్సినవి కృష్ణుడే ఇస్తున్నాడు. అది గుర్తించితే కృష్ణుడు కనపడట్లేదా? అది కాదా? గాలి ఎవరు చేశారు? మన తాత చేశాడా? మన ముత్తాత చేశాడా? ఎవరు చేశారు? అఫ్ కోర్స్ పితాహమస్య జగతో మాతా దాత పితామహ కృష్ణుడు చెప్పాడు. నేనే ఫాదర్ని, ఫాదర్ని, గ్రాండ్ ఫాదర్ని నేనే అని చెప్పాడు. ఐ డిడ్ ఎవ్రీథింగ్ అని చెప్పాడు. హీఈస్ ద రియల్ గ్రాండ్ ఫాదర్. ఆయన చేశాడు. సో వీఆర్ ఏబుల్ టు సీ హిమ్. సన్ వస్తున్నాడు, మూన్ వస్తున్నాడు, గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది, ఫుడ్ వస్తుంది, పాడి వస్తుంది, పంట వస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయి. ఎవరు చేసినా చేయకపోయినా దే విల్ కమ్. కృష్ణ, యు ఆర్ ఏబుల్ టు సీ కృష్ణ నౌ. వెన్ యు ఆర్ ఏబుల్ టు సీ sunlight, you are seeing Krishna. Moonlight, you are seeing Krishna. 10వ అధ్యాయం భగవద్గీత చదువుకుని వచ్చాం మొన్నే 3 రోజుల క్రితం. Isn't it? So how come we are missing? We are not missing Krishna. If somebody says that, well, I want to see Krishna, ante that is a different issue. But otherwise we are not missing Krishna. We are seeing Krishna 24/7. Point enti, we have to develop that vision. ఆ విజన్ కావాలి మనకి. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న ప్రశ్న. ఇక్కడ యోగాభ్యాసము అని చెప్పారు, విఫలుడైన అని. అంటే ఎందుకంటే ఇవాళ రేపు చాలా రకరకాల యోగా. గుడ్ క్వశ్చన్ బ్రో. ఐ నో వాట్ యు ఆర్ ఆస్కింగ్. ఇక్కడ యోగా అంటే ఏంటంటే, యోగా అంటే వెరీ సింపుల్ మీనింగ్ ఏంటంటే కనెక్షన్. We are trying to connect to Krishna. Bhagavad concept. Hare Krishna ma, can you please mute. Okay, so yoga, real meaning of yoga is connection, right? Connection. Yoga చేస్తున్నట్టు we are trying to connect to Krishna, not to mana regular yoga exercise కాదు. Of course that is also part of yoga ne, but still real yoga means we are trying to connect to Krishna. ఈ ప్రాసెస్లో, ఈ ప్రయత్నంలో, ఇఫ్ యు ఆర్ ఫెయిల్డ్, ఇఫ్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్, ఎస్టాబ్లిష్ అవ్వలేదు కనెక్షన్, వైఫై కనెక్ట్ అవ్వలేదు, సెల్ ఫోన్ వైఫై కనెక్ట్ అవ్వలేదు, బట్ ప్రయత్నం చేస్తూ ఉంది.
ప్రయత్నం చేసాం కనెక్ట్ అవ్వలేదు. బట్ అట్లీస్ట్ యూ విల్ నో సంథింగ్. ఎక్కడ ప్రాబ్లం ఉంది, సెల్ ఫోన్ ప్రాబ్లమా, రౌటర్ ప్రాబ్లమా అర్థమైపోయింది. ఎప్పుడు ప్రయత్నంలో సక్సెస్ అయ్యలే. సో నెక్స్ట్ టైం ప్రాబ్లం అయింది, ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేస్తాను అనేటువంటి నాలెడ్జ్ అయితే వస్తుంది కదా. ఆ విధంగా ఎగ్జాంపుల్ తీసుకుంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కృష్ణుడు చెప్పేశాడు, ముందే చెప్పాడు, భగవద్గీత స్టార్టింగ్లోనే చెప్పాడు అన్నమాట. డోంట్ వరీ అర్జున, నష్టం ఏం లేదు. స్వల్పం కొంచెం చేసినా కూడా ఈ స్వల్పం ఏం చేస్తుంది, నిన్ను ఈ మహాభయం నుంచి రక్షిస్తుంది. దాన్ని 6th చాప్టర్లో మళ్ళీ ఎలాబరేట్ చేశాడు. యోగభ్రష్టోభిజాయతే శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అన్నాడు. ఓకే, ఈ యోగంలో మధ్యలో నువ్వు డిస్కనెక్ట్ అయినప్పటికీ కూడా నో ప్రాబ్లం, డోంట్ వర్రీ, ఇట్స్ ఆల్ ఆస్పిషియస్. వద్దనుకున్నా కూడా ఇట్స్ ఆల్ ఆస్పిషియస్, యూ కెనాట్ లూజ్ ఇట్, యూ విల్ హ్యావ్ ఇట్. సో ఆ విధంగా అనమాట. యోగా అంటే అర్థం ఏంటి? కనెక్షన్. వీఆర్ ట్రయింగ్ అంటే భగవంతుని కనెక్ట్ అయ్యే ప్రాసెస్లో మనం కూడా నష్టం లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సక్సెస్. ద ఎండీవర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సక్సెస్ అన్నమాట. భగవంతునికి కనెక్ట్ అవ్వాలనే చేసే ప్రయత్నమే సక్సెస్. అక్కడికి రావటమే గ్రేట్. వచ్చావు, డన్. ఇట్స్ కృష్ణాస్ రెస్పాన్సిబిలిటీ. యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ డిజైర్. కృష్ణ, ఐ వాంట్ టు కమ్ టు యూ. ఆదౌ శ్రద్ధ తదౌ సాధు శ్రంగ, ఇలాగా మనం ప్రాసెస్ తీసుకుంటున్నాం. దెన్ ఎస్, దెర్ ఇస్ ఆల్వేస్ డేంజర్ ఇస్ దేర్. వీ కెన్ గో ఎట్ ఎనీ టైమ్, గో ఆఫ్ ఎట్ ఎనీ టైమ్. అది ప్రభుజీ, దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ యోగభ్రష్ట. యోగభ్రష్ట అంటే నేను శీర్షాసనం వేయలేకపోయాను, మిగతా ఆసనం వేసాను, ఒక శీర్షాసనం వేయలేకపోయాను, నెక్స్ట్ లైఫ్లో యూ విల్ డూ ద శీర్షాసనం. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ నాట్ లైక్ దట్. Is that okay, bro? Is that what you asked, bro? అదేనా మీరు అడిగింది? yes ప్రభుజీ, ఎందుకంటే రకరకాల యోగాలు ఉన్నాయి కాబట్టి భక్తి యోగం, కనెక్షన్ విత్ కృష్ణ. ఈవెన్ కర్మయోగ, ధ్యాన, జ్ఞాన యోగ అయినా కూడా ఏదైనా యోగానే. వీఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ టు కృష్ణ. అది ఏ యోగానే కానివ్వండి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కనెక్షన్ ఇఫ్ వీఆర్ లాస్ట్, దెర్ ఇస్ నో లాస్. అది ఓకే. వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు చెప్పండి ప్రభుజీ. ఇక 64 కోట్ల మంది అంటే కృష్ణుడి మిషనే 64 కోట్ల మందిని గోలోకం తీసుకుపోవడానికి అన్నాం కదా ప్రభుజీ. అయితే మరి నేను అడిగే టైంలో నాకు క్వశ్చన్ మిస్ అయిపోయింది ప్రభుజీ. మీరు అన్నారు కదా ఎక్కడైనా కృష్ణుడు మీ అంతటా ఉన్నాడు కృష్ణుడు. మనం ఇక్కడ చూడట్లేదు అన్నాం కదా, కనబడట్లేదు అంటే వాళ్ళని ఎట్లా తీసుకుపోయాడు అనేది నేను వాళ్ళందరూ చూసారని అడిగారు కదా. కృష్ణుడు తీసుకుపోవడానికి వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తీసుకెళ్ళడానికి కృష్ణుడు వాళ్ళు కృష్ణుడు చూడాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు కృష్ణుని చూడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళకి అంత అది ఇచ్చాడు కదా ప్రభుజీ. వాళ్ళకి అది వాళ్ళ డిజైర్ కాదు, కృష్ణుడి డిజైర్ అది. యా ఓకే అని అనుకున్నాడు. వాళ్ళు అనుకోలే మేము కృష్ణ చూద్దాం అనుకోలే, వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు. అది కృష్ణుడి దయ. అది అక్కడ అది అంటే నేను అది తెలుసుకోవాలనుకున్నా ప్రభుజీ. కరెక్ట్. అంటే కృష్ణ మెర్సీ ఉంటే ఏదైనా జరుగుతుంది అనేది ఇంకొకసారి ప్రూవ్ అయిపోయింది అన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభు. దండాత్ ప్రణాం ప్రభు. దండాత్ ప్రణాం. అంటే ఈ బ్రహ్మసూత్రాలకి వ్యాస మహర్షి కదా ప్రభు రాసింది? అవును అవును, వ్యాస మహర్షి. అంటే బ్రహ్మసూత్రాలు రాసింది వ్యాస మహర్షి. బ్రహ్మసూత్రానికి కామెంటరీ శ్రీమద్ భాగవతం రాసింది కూడా వ్యాస మహర్షి. ఎస్. అంటే బ్రహ్మసూత్రాలు కొంత అంటే ఇప్పుడు మీ ఇలాంటి లెవెల్ ఉన్న వాళ్ళకేనా లేకపోతే ఎవరికైనా వర్తిస్తుందా ప్రభు? నా లెవెల్కి అసలే కాదు. నాకు సంస్కృతం రాదు. బ్రహ్మసూత్రాలు 4-5 తెలుసు నాకు, చాలా ఉన్నాయి దాంట్లో. నేను ఎవరు ఓపెన్ చేయలేదు, అవసరం లేదు. అంటే ఎవరికి సాంస్క్రిట్ వచ్చిన వాళ్ళకి ఉందో వాళ్ళకి, కానీ అవసరం అందుకని తెలుసు అన్నమాట. వ్యాసదేవునికి తెలుసు కలియుగంలో ఎవడు సాంస్క్రిట్ నేర్చుకోడు. సో కాబట్టి భాగవతం రాశాడు ఆయన. మనకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విధంగా సంస్కృతిలోనే మనకు అర్థమయ్యే విధంగా రాశాడు.
అవును ప్రభు. ఏంటది? సారీ ప్రభు, చెప్పండి. భాగవతం ఏంటది? కామెంటరీ అంటే ఏంటి? దాని మీద భాష్యం. అది బ్రహ్మసూత్రానికి భాష్యం, బ్రహ్మసూత్రానం. బ్రహ్మసూత్రాలకి భాష్యమే శ్రీమద్ భాగవతం. అవును ఎందుకు ప్రభు. శ్రీమద్ భాగవతం అంటే మనకు అర్థమయ్యే విధంగా. సరే, అట్లాగే రాసింది ప్రభు ఇక్కడ కూడా. బ్రహ్మసూత్రాలు అంటే ఎప్పుడు ఆత్మారాముడుగా ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. భాగవతము దానికి ఎవరైనా సరే సామాన్య మానవులు కూడా ఇది సులభంగా అర్థమవుతుంది. ఈక్వల్ టు బ్రహ్మసూత్ర అని చెప్పి ఇక్కడ భాగవతంలో రాసింది ప్రభు. ఇంకొకటి ప్రభు, ఇప్పుడు ద్రోణుడి కొడుకు పేరేంటి ప్రభు? గుర్తు రావట్లేదు. అశ్వత్థామ. అశ్వత్థామ బ్రహ్మాస్త్ర, అది ద్రౌపది 5 కొడుకుల్ని చంపేస్తాడు కదా ప్రభు. చంపేసి సంతోషంగా వెళ్ళిపోతాడు దుర్యోధనుడి దగ్గరికి. అప్పుడు దుర్యోధనుడు సంతోషించాడు. ఎందుకని ప్రభు మరి సంతోషించాడు? చేసిన వెధవ పని కదా. ఇక దుర్యోధను కూడా ఇష్టం లేని పని చేశాడు అశ్వత్థామ. దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ కూడా దుర్యోధనుడు, ఆయనకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆయనకు కూడా కొంచెం ఒక లెవెల్ ఉంది ఆయనకి. ఎవరైనా చిన్న పిల్లల్ని పడుకున్న వాళ్ళని ఎవరైనా చంపుతాడా? చాలా హీనమైనటువంటి యాక్ట్ అనమాట. కాబట్టి అది కూడా దుర్యోధనుడు హెడ్ చేశాడు. వాట్ డిడ్ యూ డిడ్ అన్నాడు. వాట్ డిడ్ యూ డూ? ఏం చేసాం? హీ వాజ్ నాట్ ప్లీజ్డ్. అశ్వత్థామ చేసినందుకు దుర్యోధను ప్లీజ్ చేయడానికే. దుర్యోధను ప్లీజ్ చేయడానికే ఆ పని చేశాడు. కానీ దుర్యోధను ప్లీజ్ అయ్యాడా? చేయలే. అంటే అశ్వత్థామ చేసిన అంత హీనమైన పని అనమాట, నిజమైన పని అది. అవాయిడ్ చేయడు. Of course, there are so many reasons, but externally ఏంటంటే అది పరిస్థితి. ఓకే, యా, నెక్స్ట్. అంటే క్షమించండి ప్రభు, బ్రహ్మసూత్రాలు మాలాంటి వాళ్ళకి పెద్దగా అవసరం లేదు, భాగవతం ఒకటే ఇంపార్టెంట్ అని అన్నట్టుగా. బ్రహ్మసూత్రమే భాగవతమే బ్రహ్మసూత్రం. ఇంకా బ్రహ్మసూత్రం వేరే, భాగవతం వేరే కాదు. విన్నారా? రెండు ఒకటే. ఆయన చేశాడు, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ పెట్టాడు. మీకు అక్కడ కోడ్ ఫామ్ లో ఉంటాయి, సూత్రాల రూపంలో ఉంటాయి. అదాదో బ్రహ్మ్యాస జన్మాద్యశయత అహం బ్రహ్మస్మి, ఇలాంటివన్నీ సూత్రాలు. ఇవన్నీ మనకి ఏం అర్థమైంది? ఏమైనా అర్థమైందా? ఏం అర్థం కాదు. భాగవతం ఓపెన్ చేసేస్తే మొత్తం అర్థమైపోతుంది. అవును ప్రభు, అంతే. యా, సో దట్ ఇస్. హరే కృష్ణ ప్రభు, దండాత్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ. యా, ఓకే. ఇంకా 8:24. Okay. Shall we end it here? Anybody else left? Okay. Thank you. Grandharaj Srimad Bhagavatam ki jai. Srila Prabhupada ki jai. Nitai Gaur Hari Premanande. Hari Hari Bol.